హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన లెవెల్ 2 సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे विष्णु पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जया पताका स्वामी इति नामिने नमो आचार्य पदाय निताय कृपा प्रदायने गौर कदा दामोदर नक्रमता मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर गताञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तं वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। हरि ओम तत्सत। హరే కృష్ణ అందరికి స్వాగతం అండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. ప్రణామం అండి. హరే हरे కృష్ణ कृष्ण మాతాజీ माताजी దండవత్ दंडवत ప్రణామాలు. प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणामम। హరే కృష్ణ మాతాజీ దండవత్ हरे कृष्ण माता ప్రణామాలు. जी दंडवत హరే కృష్ణ प्रणामालु। మాతాజీ దండవత్ హరే కృష్ణ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాద హరే కృష్ణ ప్రణామం. మాతాజీ ప్రణామాలు మాతాజీ. ప్రణామాలండి. నిన్న మనం ఆత్మ యొక్క అద్భుతమైన లక్షణములు, అలాగే ఆత్మకి దేహంకి మధ్య ఉన్న అవగాహన ఏమిటి, వాటి రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఏది మార్పులు చెందుతూ ఉంటుంది ఏది ఎప్పటికీ మార్పు చెందదు, ఏ విధంగా నాశనం అవ్వదు, ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇవన్నీ చెప్తూ స్వామి ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఎందుకంటే అర్జునుడు 5 కారణములు ఇచ్చాడు యుద్ధం చేయను అంటానికి. మొట్టమొదటి కారణం ఏమిటి? కరుణ. సో ఎందుకని కరుణ ఏమంటున్నాడు? ఈ దేహంలో అందరూ కోల్పోతారు కదా అని ఎంతో ఎంతో కరుణతో మాట్లాడాడు. అందుకని స్వామి ఈ యొక్క అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ యొక్క సాంఖ్య శాస్త్రం ఏంటి, మనం ఈ దేహం కాదు ఆత్మ స్వరూపులం అనే యొక్క జ్ఞానాన్ని మనకి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఇస్తున్నాడు. సో మనం ఆల్రెడీ 28 వరకు చర్చించుకున్నాం. సో లాస్ట్ 2 ఉన్నాయి. సో దీని తర్వాత అర్జునుడు రెండవ రీజన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నాకు వీళ్ళందరినీ రక్తసిక్తమైన ఆనందం పొందడం కారణంగా మాకు ఎటువంటి ఆనందం ఏమన్నా వస్తుందని నమ్మకం లేదయ్యా, ఆనందం ఎటువంటి ఆనందం ఉండదు కదా అని చెప్పాడు. సో అసలు ఆనందం ఎప్పుడు దొరుకుతుంది అన్న విషయాన్ని నెక్స్ట్ 31 నుంచి 37 వరకు స్వామి చెప్తారు. సో మనం ఈ 2 సెక్షన్స్ ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. సో ఏదైతే మనం 21 నుంచి 30 సెక్షన్ లో 2 శ్లోకములు మిగిలిపోయాయి, 2 కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మనం నెక్స్ట్ సెషన్ లోకి వెళ్దాం. సో ఆత్మ గురించి ఎంతో అద్భుతంగా స్వామి చెప్పాడు. రకరకములైన సిద్ధాంతముల ప్రకారం చూసుకున్నా, అంటే నీకు అసలు దైవ వేద జ్ఞానం మీద నమ్మకం లేదు, సరే అయితే కేవలం ఒక రసాయనముల కలయిక లేకపోతే భౌతిక మూలికల భౌతిక ఎలిమెంట్స్ యొక్క కలయికే అనుకున్నప్పటికీ కూడా అవ్యక్తం వ్యక్తం అవ్యక్తం అవుతూ ఉంటాయి. కాబట్టి సో వాటి గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏ విధంగా చూసినా నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు, నువ్వు విద్యుక్త ధర్మాన్ని చెయ్యి అన్న విషయం చాలా అద్భుతంగా స్వామి చెప్పారు. ఆత్మ శాశ్వతమైనది, దేహం మాత్రమే అశాశ్వతమైనది. ఏ విధంగానూ నువ్వు ఎప్పటికీ దాన్ని కాపాడుకోలేవు. ఒకవేళ నువ్వు ఇప్పుడు విడిచిపెట్టినా అది ఎప్పుడో ఒకసారి అది నశింపబడుతుంది అని చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ 29లో ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు ఆత్మ గురించి. సో మనం 29, 30 చూద్దాం. 29 ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. 30వ శ్లోకం. దేహి నిత్యం అవధ్యాయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి.
శ్రీదేవి మాతాజీ 29 చదవండి. 30 జి లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూచెదరు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణింతురు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా విందురు, మరికొందరు దానిని గూర్చి వినిన పిమ్మట కూడా ఏమాత్రమో గ్రహించుకుందరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓ భరతవంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడునూ చంపబడడు, కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖింపవలసిన అవసరం లేదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఈ శ్లోకంలో ఒక పదం 3 సార్లు వచ్చింది. ఏమిటా పదం? ఆశ్చర్యకరమైనది అని. ఆశ్చర్యవత్, అద్భుతమైనది అన్న పదం 3 సార్లు వచ్చింది. యాక్చువల్ గా 4వ లైన్ లో చెప్పలేదు, బట్ అది కూడా అద్భుతమైన విషయమే, చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదేంటో మనం చెప్పుకుందాం. ఏమిటంటున్నారు? ఆశ్చర్యవత్ పశ్యతి కదండి. సో ఈ యొక్క ఆత్మని ఎలా చూస్తారు? చాలా అందులో 2 కోణాలు మనం చెప్పుకుందాం. ఒకటి మామూలుగా దీని యొక్క అర్థం, మళ్ళీ మన వైష్ణవాచార్యులు కూడా ఇంకొక రకమైన భాష దాన్ని కూడా చెప్పుకుందాం కదండి. సో ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఆశ్చర్యవత్ పశ్యతి. దీన్ని చాలా అద్భుతమైన దాని కింద చూస్తారంట ఆత్మని. ఎలా చూస్తారు? ఎందుకని అద్భుతమైనదిగా అనిపిస్తుంది అంటే, చాలా అద్భుతంగా ఆచార్యులు చక్కగా చెప్తారు. ఇప్పుడు చూడండి, మనం ఏమని చెప్పుకున్నాం? పద్మ పురాణం ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అంటే జీవాత్మ తన కర్మానుసారం రకరకములైన దేహములు తీసుకుంటూ ఉంటాడు, రైట్? సో అదే జీవాత్మ, ఆ చైతన్యం ఇంద్రగోప జీవిలో ఉన్నప్పుడు, అంటే ఇంద్రగోప దేహం అని తీసుకున్నప్పుడు పనిచేస్తుంది ఎంతో అద్భుతంగా. మనం కొన్ని చెట్లు చూస్తాం అడవుల్లో, ఎన్నో మైళ్ళు కదండి పైనుంచి. మనం ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క ఉదయ్పూర్, మన నాథ్పూర్ ఇవన్నీ వెళ్తున్నప్పుడు, ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే ఈ ఉదయ్పూర్ కోటలు ఉన్నాయి, ఆ కోటలకి వెళ్ళాం అనుకోండి, మన మన ఎవరు మన మన రాజులు అక్కడ కోటలు ఉన్నాయి కదండి, రాజపుతులవి. ఆ కోటను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడుంటాయి? ఆ కోటలు పైన ఉంటాయి, కుంభల్గఢ్ ఇవన్నీ కూడా పైన ఉంటాయి. ఆ పైకి వెళ్ళడానికి మనం వెళ్ళినప్పుడు ఇలాగ వెళ్తాం కదా, అక్కడి నుంచి చూసినప్పుడు ఆ కింద చాలా లోతుగా అనిపిస్తుంది, కానీ ఆ కింద నుంచి ఆ పై వరకు కూడా చాలా చెట్లు ఉంటాయి కదండి. అదే ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా అదే చెప్తున్నారు, అశ్వత్థ వృక్షం కదండి. ఈ 84 లక్షల జీవరాశుల్లో అంటే రకరకములైన దేహములను ఆశ్రయించినప్పటికీ కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఆత్మ కదండి. మనం చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్. సో ఒక వ్యక్తి, ఒక డ్రైవర్, వెరీ పవర్ఫుల్ డ్రైవర్ అయి ఉండవచ్చు, వాడికి బెంచ్ కార్ ఇస్తే ఒకలాగా తోలుతాడు కదండి. మారుతి ఇస్తే బెంచ్ కార్ స్పీడ్ లో తీసుకెళ్తాడా? తీసుకెళ్ళలేదు మాతాజీ. తీసుకెళ్ళలేడు. బట్ అదే ఎక్స్పర్ట్ డ్రైవర్ కదండి. సో ఆ మారుతి ఎంతవరకు వెళ్తే అంతవరకే వెళ్ళగలడు, అంతవరకే డ్రైవ్ చేస్తాడు. అలాగే ఆత్మ ఎంత పవర్ఫుల్, అది ఇంద్రగోప దేహంలో పెట్టినప్పటికీ ఆ దేహాన్ని అంతటికి ఏమంటారో ఆ చైతన్యాన్ని ఇస్తుంది. అంతకంటే ఒక పెద్ద అశ్వత్థ వృక్షం, పెద్ద వృక్షంలో పెట్టినప్పటికీ కూడా దాని మొత్తానికి చైతన్యాన్ని ఇస్తుంది కదండి. 84 లక్షల దేహముల్లో ఏ దేహమును ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా అది ఎంత అద్భుతంగా పనిచేస్తోంది కదండి. ఎంత అద్భుతంగా ఆ దేహాన్ని ఆ జీవాత్మ ఎలా వాడుకుంటున్నాడు, ఆ చైతన్యం మొత్తం ఎలా ఉంటుంది. ఒక అయితే ఇంత చిన్న శరీరం వస్తేనే ఆత్మ ఎక్స్పర్ట్ గా పనిచేస్తుంది, ఇంత వృక్షం ఎంతకంటే ఎక్కువ పెద్ద సైజ్ అయితే ఇక మళ్ళీ జీవాత్మ పనిచేయదు. అటువంటి ఏమైనా ఉన్నాయా? లేవు లేవు మాతాజీ. కదా. ఇప్పుడు మన శరీరానికి ఏదైనా లిమిట్ పెట్టారనుకోండి, బిఎంఐ ఇవన్నీ ఉన్నాయి, మనం అవన్నీ పట్టించుకోం. ఓ శరీరాన్ని మన ఇష్టం వచ్చినట్టు పెంచేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ చెప్పారనుకోండి, ఇన్ని కేజీల తర్వాత నువ్వు గనక దేహం పెంచితే నీకు చైతన్యం ఉండదు, ఏమైపోతాం మనం కదండి. కష్టం. కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మనం 60 కేజీలు ఉండాల్సింది 180 ఉన్నా ఆ చైతన్యం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎంత అద్భుతంగా ఎలా పనిచేస్తుంది ఇది కదండి. అందుకనే చాలా ఆశ్చర్యకరంగా చూస్తారు ఈ ఆత్మ అనే విషయాన్ని. ఎవరైనా ఎలా చూస్తారు? ఆశ్చర్యం, చాలా అద్భుతమైనది. ఓ ఎలా పనిచేస్తుంది ఇది? మనం చెప్పుకున్నాం, ఆ 84 లక్షల జీవరాశులు ఏమున్నాయి? 9 లక్షల ఎక్వాటిక్స్ జలచరములు ఉన్నాయి, 20 లక్షల చెట్లు పొదలు, అంటే చెట్లు అంటే పెద్ద పెద్ద వృక్షములు, మహావృక్షములు ఉంటాయి కదండి. మనం చూస్తాం కొన్ని గార్డెన్స్ లో ఎన్నో కిలోమీటర్స్ ఆ మర్రి వృక్షం ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది కదండి. మరి అదంతా చైతన్యం ఉంటుంది, ఎన్నో వేల సంవత్సరం నుంచి అలా ఉంటుంది అది. మరి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ కదండి. అలాగే 11 లక్షల ఇన్సెక్ట్స్ ఉన్నాయి, 10 లక్షల పక్షులు ఉన్నాయి,
30 లక్షల నాలుకల జంతువులు ఉన్నాయి, 4 లక్షల హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. సో ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క జీవాత్మ. అందుకనే ఇది ఎలా ఉంటుంది, దాన్ని చేసే కర్మలు ఎలా ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అదే డ్రైవర్ మనకి బెంచ్ కార్ కాకుండా అప్పటివరకు మారుతి తోలే వాడికి సడన్ గా బెంచ్ కార్ ఇస్తే ఎంత ఫాస్ట్ గా ఎలా వెళ్ళగలుగుతున్నాడు, ఆశ్చర్యం వేస్తుంది. బట్ కానీ వాడికి ఎక్స్పర్టైజ్ ఉంది. ఆ లిమిటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి ఇచ్చిన వెహికల్ కారణంగా కదండి. సో ఈ ఆత్మ ఎంతో పవర్ఫుల్ అయినప్పటికీ కూడా తనకి ఇచ్చిన దేహం బట్టి లిమిట్ అవుతుంది. సో ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నది కదండి. అందుకని ఆశ్చర్యవత్ పశ్యతి, చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేనా, ఇంకేమైనా? ఆశ్చర్యవత్ వదతి. ఉం? ఏమంటున్నారు? అద్భుతంగా దాన్ని వర్ణింతురు కదండి. సో ఇప్పుడు ఆత్మ గురించి ఎంత అద్భుతంగా మనం వివరణ విన్నాం. 1/10,000 పార్ట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్ అంట. ఎంత అతి సూక్ష్మమైనది, మైక్రోస్కోప్ కూడా కనిపించింది, మన భౌతిక ఇంద్రియాలతో కనిపించిందంట కదండి. ఇదంతా శాస్త్రములు వర్ణిస్తున్నాయి. భగవద్గీతలో ఆత్మ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయా లేదా? అనిపిస్తుంది. ఎంత అద్భుతం. మనం చూడలేకపోతున్నాం అన్న మాటే గాని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. అవును, ఆ చైతన్యం ఉంది, ఆ జీవాత్మ వెళ్ళిపోతే దేహం అలా పడిపోతుంది. ఇవన్నీ మనం రియలైజ్ అవ్వ ఎంత అద్భుతంగా ఉంది వర్ణిస్తుంటేనే కదండి. ఎంత అద్భుతంగా ఉంది వర్ణిస్తుంటేనే. అంత చిన్న జీవాత్మ 1/10,000 ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్. తన శరీరం ఎన్నో ఆజానుబాహులకు ఎన్నో ఎంతో ఉండవచ్చు హైట్. బట్ ఆ జీవాత్మ ఇంత అతి సూక్ష్మమైనదప్పటికీ కూడా ఎంత శక్తివంతంగా నడిపిస్తుంది. ఇది వర్ణిస్తుంటేనే ఎంతో అద్భుతంగా ఉన్నది. అందుకని ఆశ్చర్యవత్ వదతి. ఇంకోటి ఏమంటున్నారు? అంతేనా, ఇంకేమైనా? ఆశ్చర్యవత్ శృణోతి కదండి. సో ఎంతో అద్భుతంగా శ్రవణం చేయడానికి కూడా ఉంటుంది. శ్రవణం చేసినప్పుడు కూడా ఏమనిపిస్తుంది? వా, ఓహో ఇలా కూడా ఉంటుందా, మనకు అలా తెలియదే. ఏదైనా అగ్నిలో పెడితే నాశనం అయిపోద్దనే తెలుసు గాని నాశనం అవనది కూడా ఒకటి ఉంటుందా? వినే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుంది, వర్ణించడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది, వినే వాళ్ళకి కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మరి వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏమిటి చెప్పండి? అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది నాలుగవది ఏంటి? శ్రవణం చేసినా దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు మాకు, తెలియకుండా. శ్రవణం చేసినప్పటికీ కూడా అదేమంటారు, ఏ మాత్రం వాళ్ళకి అర్థం కాదు. అంటే ఏంటి, ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇది చాలా ఆశ్చర్యకరం. యాక్చువల్గా ఈ లాస్ట్ లైన్ లో ఆశ్చర్యవతని పెట్టకపోయినా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకని మనకి శాస్త్రంలో కూడా చెప్పబడింది. మనకి మీ అందరికి తెలిసే ఉంటుంది, మహాభారతం ఎప్పుడైతే ఒక ధర్మరాజు ధర్మరాజు గారు యక్షుడి కింద వస్తారు టెస్ట్ చేయడానికి. సో అప్పుడు ఒక కొలని దగ్గర నీళ్లు తాగుతారు. ఈ పాండవులందరూ కూడా ఫస్ట్ చాలా దాహంతో ఉంటే వీళ్ళు యక్షుడు ఏమంటాడు, ఫస్ట్ నా క్వశ్చన్ సమాధానం చెప్పి నీళ్ళు తాగండి లేకపోతే చనిపోతారు. అయినా సరే వీళ్ళు వినిపించుకోకుండా తాగుతారు, వాళ్ళందరూ పడిపోతారు. ధర్మరాజు వస్తాడు, ఏంటి నా నలుగురు తమ్ములు ఇలా పడిపోయారు ఏంటి అంటే, ఈ విధంగా నేను చెప్పాను వాళ్ళు వినలేదు, కావాలంటే చెప్పు, నా అడిగిన ప్రశ్నలకి నువ్వు చెప్తే మళ్ళీ వాళ్ళని బతికిస్తా. ఇప్పుడు యమధర్మరాజు యక్షుని రూపంలో యమధర్మరాజు అడుగుతాడు యుధిష్ఠిర మహారాజు, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ఏంటి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? ఏమని చెప్తారు యమధర్మరాజు? ప్రతి క్షణం ఎంతో మంది తనకు తెలిసిన వాళ్ళు, తోబట్టువులు, పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎంతో మంది దేహం విడిచిపెడుతున్నప్పటికీ కూడా వీడు ఏమనుకుంటాడు, నేను ఎప్పటికీ ఉంటా, నేను ఎప్పటికీ ఉంటా. వాడు సరిగ్గా హెల్త్ మెయింటైన్ చేయాల, రోజు వాకింగ్ కి రాలా నాతో పాటు, రోజు యోగా సెంటర్ కి రాలా, రోజు ఎక్సర్సైజ్ చేయాల, రోజు బీపీ టాబ్లెట్ వేసుకుని ఉంటే బతికేవాడు కదండి. ఇలా అనుకుంటారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏమనుకుంటారు, ఈ అశాశ్వతమైన దేహం అందరికీ పోతుందేమో బట్ నాకు పోదు, నేనుంటా పర్మనెంట్ సీట్ వేసుకుని. ఇది ఆశ్చర్యకరమైన విషయం. శాస్త్రం చెప్తోంది, గగ్గోలు పెట్టి చెప్తోంది ఈ యొక్క దేహం నశిస్తుంది అని. అయినప్పటికీ కూడా శ్రవణం చేసినప్పటికీ కూడా ఏం చేస్తారు, ఏమాత్రం దాని గురించి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు. అంటే ఏంటి, కేవలం వినటం వరకే దాన్ని అర్థం చేసుకుని ఆచరించే స్థితికి వాళ్ళు రారు. కనీసం విన్న వాళ్ళకి అర్థం కాదు. ఇంత అద్భుతమైన విషయం, ఇంత ఆశ్చర్యకరమైన విషయం, ఇటువంటిది విన్నై తెలుసుకుని ఎందుకు ఆచరించలేకపోతున్నారు? ఎందుకు ఆచరించలేకపోతున్నారు? ఒకటి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద్ గారు, 2 విషయముల వల్ల అలా ఆచరించలేరు. ఎందుకని? అల్పజ్ఞత కదండి. ఇంకొకటి ఏమిటి, ఈ భౌతిక భావనల పట్ల ఆసక్తి. ఈ భౌతిక భావనలు అంటే ఈ భౌతిక కోరికల పట్ల ఎంత ఆసక్తి ఉంటే ఈ జ్ఞానం మనకు అంతగా అర్థం కాదు. ఎందుకని?
ఈ భౌతిక భావనల పట్ల ఎంత ఆసక్తిగా ఉంటామంటే మనకి ఈ జ్ఞానం తెలుస్తున్నప్పటికీ కూడా దాన్ని ఆచరించలేం. ఎందుకని? ఓ ఎంతలా కూరుకుపోతామంటే ఈ దేహమే నేను ఇంతలా ఉంటాం. సో యాక్చువల్గా ఒకసారి ప్రభుపాద్ గారు క్లాస్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ప్రభుపాద్ గారిని అప్పుడు స్వామీజీ స్వామీజీ అనేవారు. సో ప్రభుపాద్ గారు మీరు చూసి ఉంటే ప్రభుపాద్ గారు అన్ని క్లాసెస్ లో కూడా ఈ ఆత్మజ్ఞానం గురించి చెప్తారు. ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ స్పిరిట్ సోల్. చూడండి, మనం ఎప్పుడైనా భాగవతంలో కూడా చాలా సార్లు ఇది రాస్తారు. మనకి స్టార్టింగ్ ఫస్ట్ టైం భాగవతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది భగవద్గీత స్వామి అయితే 2వ అధ్యాయంలోనే చెప్పాడు ఈ విషయం. ప్రభుపాద్ గారు ప్రతి అధ్యాయంలో ప్రతి చోట చెప్తున్నారు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభుపాద్ గారు మన గురించి బాగా తెలుసు. అన్ని సార్లు చెప్పినా మళ్ళీ మనమే అనుకుంటాం ఐఎమ్ దిస్ బాడీ, ఈ బాడీయే నేను అని అనుకునే మూర్ఖులం. కాబట్టి ఏం చెప్తారు పదే సదే ఆచార్యుడు ఏం చెప్తారు చెప్తూ ఉంటారు అనమాట. సో ఒకసారి ప్రభుపాద్ గారు అలా క్లాస్ ఇస్తుంటే ప్రభుపాద్ గారు లాస్ట్ లో అడిగారు అనమాట, సో మీకేం అర్థమైంది? స్వామీజీ మాకేం అర్థమైందంటే మీరు ఈ శరీరం కాదు, మీరు జీవాత్మ, కానీ మేమందరం ఈ శరీరంలో. సో ప్రభుపాద్ గారు అంటారు, నేను నా గురించే చెప్పలా, మనందరి గురించి చెప్పా. అంటే ప్రభుపాద్ మీరు అనుకోండి, మీరు ఆల్రెడీ భక్తులు కదా, మీరు ఈ దేహం కాదు, మీరు జీవాత్మ, బట్ మేము దేహం. సో ప్రభుపాద్ గారు అంటారు, మీకు ఎంత చెప్తే అర్థం అవుతుంది, అందరూ కూడా ఈ దేహములు కాదయా, మనందరం జీవాత్మలు, మన కర్మానుసారం ఈ దేహం నుంచి మనం ఎంతగా ఈ దేహ భావనలో ఇముడ్చుకుపోయామంటే అవతల వ్యక్తి ఎంతగా చెప్తుంటే ఓకే ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడేమో, నా గురించి కాదు, ఇలా ఉంటామట. అందుకని ఇంత ఆశ్చర్యకరమైన విషయం కదండి. సో చాలా మంది ఆత్మ గురించి చెప్తున్నారు, ఇది మాకు తెలిసిందే, 2వ అధ్యాయం ఎన్నిసార్లు వినలేదు, మళ్ళీ చెప్తున్నారు అనుకుంటా. కానీ ఇందులో తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఎప్పటి వరకు అయితే మనకి ఆత్మభావనలో మనం కర్మలు చేయట్లేదో అప్పటి వరకు మనకు పూర్తిగా అర్థం కాని విషయమే ఇది. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేహం లాగానే మనం ఆలోచిస్తున్నాం సేపు కూడా ఇది టాపిక్ ఇంకా ఫుల్ గా అర్థం కాల మనకి. ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉన్నది, రైట్? సో ఒకసారి ఒక డివోటీ షేర్ చేస్తున్నారు అనమాట, మన ఇక్కడ టెంపుల్ లో షేర్ చేస్తున్నారు. సో ఆ డివోటీ ఎప్పుడైతే ప్రవచనం ఇస్తున్నారంట, సో ఆ ప్రవచనం ఇచ్చినప్పుడు అది ఫారెన్ కంట్రీస్ అన్నమాట. అక్కడ అసలు ఎప్పుడైతే అది కొత్త సెంటర్ రీసెంట్ గా స్టార్ట్ చేశారంట, సో అక్కడ అసలు కనీసం దేహం ఆత్మ ఈ కాన్సెప్ట్స్ ఇంకా ఫుల్ గా చెప్పలేదు. సో సరే అయితే, సో ఫస్ట్ అంటే అప్పుడే ఫస్ట్ చాప్టర్ అలాగే భగవద్గీత స్టార్ట్ అవుతుంది. 2వ చాప్టర్ లోనే కదా ఆత్మ దేహాన్ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రోజు చెప్తే ఏమో చెప్తున్నారని పారిపోతారు కదా. సో సరే అయితే 2వ చాప్టర్ లోనే టాపిక్ స్టార్ట్ అయ్యని చెప్తుంటే, సో ఆ డివోటీ లాస్ట్ లో అడిగారంట, సో ఇప్పుడు అందుకు మనం అంతా విన్నాం కదా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోల్, ఆత్మ గురించి అంతా విన్నాం కదా, సో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఒక వ్యక్తి అన్నాడంట, అవును నాకు అర్థమైంది నేను ఈ శరీరం కాదని, కానీ ఎవరి శరీరం నేను అని అడిగారట. ఆ వ్యక్తి అన్న, నేనేం చెప్పాను నీకేం అర్థమైంది? నేనేం చెప్పాను, మనం ఈ యొక్క దేహం కాదు ఆత్మస్వరూపులు అని చెప్తే ఆ వ్యక్తి ఏమన్నాడు, సరే అయితే నాకు అర్థమైంది, నేను ఈ దేహం కాదు, నాకు సంబంధించింది కాదు ఈ దేహం, సరే నా దేహం ఎవరికి సంబంధించిందండి అని అడుగుతాడు. సో అలా ఉంది మన పరిస్థితి. ఏంటంటే కంప్లీట్ గా ఇందులో ఇమిడ్చికిపోయాం, మనమే దేహం అనుకుంటున్నాం. కాబట్టి ఇందులోంచి బయటికి రావడం చాలా చాలా కష్టమైన విషయం అయిపోతుంది. కానీ శాస్త్రం చెప్తోంది క్లియర్ గా. మరి దీన్ని మనకు అర్థమయ్యేలాగే సాయం చేసేది ఎవరు? శుద్ధ భక్తులు కదండి. సో దీని అర్థం కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్తున్నారు. ఓకే, 2 విషయములు చెప్తున్నారు ప్రభుపాద్ గారు. ఏంటి సులభమైన మార్గం ఏమిటి? మనం ఆచార్యుణ్ణి అంగీకరించాలి, ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి యొక్క ఆత్మజ్ఞానం, ఆయన సర్వస్వ శరణాగతి పొంది తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్తున్నారు. సో ఎవరికైతే ఈ యొక్క తపస్సు ఏమని త్యాగము అవసరం అంటున్నారు, అంటే పూర్వ సుకృతి ఉండాలి అంటున్నారు. సో పూర్వ సుకృతి లేకపోతే అర్థం కాదు అంటున్నారు. సో ఇప్పుడు ఎవరికైనా ఈ జన్మలో అర్థం అవుతుంది అంటే ఏంటి, వాళ్ళు ఈ జన్మలోనో ఇంతకు ముందు జన్మలోనో ఏదో కొంత సుకృతి వాళ్ళు చేసి ఉన్నారు. సుకృతి అంటే ఏదో వైష్ణవులకో భగవంతుడికి ఏదో విధంగా ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఏదో సాయం చేసి ఉన్నారు, అందుకనే వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే ఇంకొకటి ఏమంటున్నారు, శుద్ధ భక్తుడు నిర్హేతుక కరుణ చేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమగును గాని అన్యత కాదు కదండి. సో ప్రభుపాద్ గారిని ఒకసారి అడుగుతారు అనమాట, సో ప్రభుపాద్ మరి మేమేం తపస్సు చేయాల, ఏదో ఒక తపస్సు చేయాలంటున్నారు. సో ప్రభుపాద్ అంటారు, మీరేం చేయలా, మీ అకౌంట్స్ అన్ని జీరో, కానీ నా అకౌంట్ నుంచి మీకు కొంచెం ట్రాన్స్ఫర్ చేసా.
కదండి. సో ఇప్పుడు ఎవరైనా ఎన్నో కోట్ల అకౌంట్ లో ఎన్నో కోట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక 100, 1000 వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ అకౌంట్ నుంచి పెద్ద నాశనం అయ్యేది ఏమీ లేదు. కానీ అసలు అకౌంట్ జీరో ఉన్నవాడికి ఆ 100, 1000 చాలా ఎక్కువ. అవునా కదా? అవును మాతాజీ. అవునా? స్టార్టింగ్ కూడా అడుగుతారు కదా, అకౌంట్ ఓపెన్ చేయించండి మినిమం బ్యాలెన్స్ కదండి. సేవింగ్స్ అకౌంట్ అని మినిమం బ్యాలెన్స్ వేయమంటారు కదండి. సో మన దగ్గర బ్యాలెన్సే లేదు. మనకి ఎవరైనా ఓపెన్ చేసి ఏదైనా వేసిస్తే మన తర్వాత పెంచుకోవటమో చేయటమో జరుగుతుంది కదండి. అలాగే మనకి ఎవరైతే శిక్షాగురు దీక్షాగురులు ఎవరైతే ఉంటారో ఏం చేస్తున్నారో వాళ్ళు మనకి ఆ సుకృతి యాడ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి ఇటువంటిది లేకపోయినా వాళ్ళ కరుణ కదండి, వాళ్ళ యొక్క సుకృతి మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకని వాళ్ళు ప్రార్థిస్తారు కృష్ణుని, పరంపరని ప్రార్థిస్తారు. వీళ్ళందరినీ కూడా కృష్ణతలోకి తీసుకురండి అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో, వాళ్ళ సైడ్ ని సిన్సియర్ గా ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో ఏమవుతుంది, వీళ్ళ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది కదండి. ఒక్కొక్కసారి ఎంత మూర్ఖంగా ఉంటామంటే మనం వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాం, మనం ఆ అకౌంట్ ని డెడ్ చేసేస్తాం కదండి. డెడ్ చేసేటువంటి ఏం చేయాలి అంతే. అకౌంట్ డెడ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ? బ్యాలెన్స్ తీసేసుకోవాలి. ఉన్న బ్యాలెన్స్ కూడా తీసేసుకోవాలి కదండి. లేకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అసలు మా అకౌంట్ క్లోజ్ చేసేయండి అని చెప్పాలి కదండి. అందుకనే ఇంత కష్టపడి ఎవరైతే మన యొక్క పరంపర ప్రభుపాద్, ఎంతో మంది శిక్షా గురువులు దీక్షా గురువులు ఎంతో ప్రయత్నించి ఒక జీవాత్మకి భక్తి లత అని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారు, దాన్ని వృధాగా విడిచిపెట్టేస్తారు కదండి. ఎలాగంటే అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఎంతో కొంత వేస్తూ ఉండరా, మెయింటైన్ చేసుకుంటూ ఉంటూ దాన్ని ఎంతో కొంత అప్డేట్ చేస్తూ ఉండు, తీయద్దు అంటే వీడు ఉపయోగించుకోలేదు అనుకోని ఏమవుతుంది, కొన్ని రోజులకి అకౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది, డై అయిపోతుంది. అలాగే జరుగుతుంది కదండి. అందుకని ప్రభుపాద్ గారు ఏమంటారు, దురదృష్టవంతులు ఎవరి జీవితంలో అయితే భక్తి కృష్ణుడు వైష్ణవులు రాలేదు. పరమ దురదృష్టవంతులు ఎవరు, భక్తి కృష్ణుడు వైష్ణవులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని తోసేసి మళ్ళీ నాకు భౌతిక సాంగత్యమే కావాలి, మళ్ళీ నాకు పాపకర్మలోనే నిమగ్నం అవుతా, ఈ కోరికల వెనకాలే పడతా అనుకున్నవాడు పరమ దురదృష్టవంతుడు కదండి. సో అటువంటి వాళ్ళే ఏమంటున్నారు ఇక్కడ, 4వ రకం ఇక్కడ చెప్పారు కదా, శ్రవణం చేసినను దాని గురించి ఏమాత్రం తెలియకుంటారు. ఎందుకని వాళ్ళు అల్పజ్ఞులు, అలాగే భౌతిక విషయాల పట్ల చాలా చాలా ఆసక్తిగా ఉన్నవారు. ఇంకొకటి ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, చాలా మందికి ఈ విషయం తెలుసుకొని అర్థం చేసుకుంటారు మనం దేహం కాదు ఆత్మ అని. అక్కడ అర్థం చేసుకున్నాక చేసే పెద్ద మిస్టేక్ ఏంటి, జీవాత్మ పరమాత్మ అయిపోతాడు, పరమాత్మ సమానం అయిపోతాడు. ఇది ఒక పెద్ద మిస్టేక్. సరేరా బాబు, కనీసం అర్థమైంది వాడికి మనం దేహం కాదు ఆత్మ అని సంతోషపడే లోపల వాడు ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తాడు, వాడు జీవాత్మ పరమాత్మ సమానం అయిపోతాను అని అనుకుంటాడు. ఇది మూర్ఖత్వం, అది ఎప్పటికీ అయ్యేది కాదు కదండి. సో మరి యథాతథంగా అర్థం చేసుకోవాలంటే ఆ గురువు యొక్క కృప ఉండాలి. ఎస్య ప్రసాద భగవత్ ప్రసాద్, గురువు కృప ఉంటే భగవంతుడి కృప కారణంగా మనకి యథాతథంగా శాస్త్రం రివీల్ అవుతుంది. మనం ఎవరు, స్వామి ఎవరు, మనకి ఆయనకి ఉన్న సంబంధం ఏమిటో అప్పుడు రివీల్ అవుతుంది. లేకపోతే ఇందులోంచి బయటపడడం అనేది, అజ్ఞానం నుంచి బయటపడడం అసాధ్యం కదండి. సో 30వ శ్లోకంలో ఇంకా క్లియర్ గా ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేస్తున్నాడు స్వామి. ఏమంటున్నారు, దేహి నిత్యం అవధ్యోయం కదండి. సో దేహి, భౌతిక దేహం అనుకు యజమానుడు నిత్యం ఎల్లప్పుడూ ఉంటాడు. అంటే ఎవరు, జీవాత్మ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాడు, దేహమే నశిస్తుంది. కాబట్టి నువ్వు ఏ జీవాత్మ గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. సోచిత్తు మర్హసి, దాని గురించి నువ్వు దుఃఖించవద్దయ్యా అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు భీష్ముడు అలాగే ద్రోణుడి యొక్క దేహములు నశిస్తాయి కానీ వాళ్ళు జీవాత్మల కింద ఎప్పటికీ ఉంటారు. హరే కృష్ణ, ఏమైంది, నా స్క్రీన్ కనిపించట్లేదా మీకు? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. మరి ఎవరు పిన్ యువర్ స్క్రీన్ అన్నారు? ఓకే, నాకు అర్థం కాలేదు. ఓకే, కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. కనిపిస్తుందా? ఓకే, అందరూ కనబడుతున్నారు మాతాజీ, నేనే పెట్టాను. అందరూ కనబడుతున్నారు. అందరికి అలాగే కనిపిస్తుంది ఎప్పటి వరకు? లేదు మాతాజీ, కనపడుతుంది. లేదు మాతాజీ, మీరే కనిపిస్తుంది. ఓకే ఓకే, మేబీ మీ సెట్టింగ్స్ ఏమో మాతాజీ, అందరికి కనిపిస్తుంది. మీ ఈ సెట్టింగ్స్ సెట్టింగ్ బాగానే ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, మీ సెట్టింగ్ అయి ఉంటది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఇంకేమన్నారు, సోచిత్తు మర్హసి, దుఃఖించుట తగదు. సో ఈ విధంగా అలాగని ఆత్మనాశనం లేదు కదా అని హింసని ప్రోత్సహించట్లేదు.
కానీ ఇక్కడ అర్జునుడికి ఏమున్నది? క్షత్రియుడైన ధర్మాన్ని నిలపటం కోసం తన క్షత్రియ ధర్మాన్ని భగవంతుడిచ్చిన శాస్త్రం ప్రకారం ఆదేశానుసారం అర్హత ఉన్న వాళ్ళకి అది అవసరమైనప్పుడు ధర్మాన్ని స్థాపించటం కోసం అప్పుడు అది చేయటం త్యజించకూడదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని హింసని ఎన్కరేజ్ చేయటం అనేది కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. సో నెక్స్ట్ 31 నుంచి 37 వరకు సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటది? అర్జునుడు ఇచ్చిన సెకండ్ రీజన్ ఏంటి? ఆనందం ఉండదయ్యా, నో ఎంజాయ్మెంట్. సో మా వాళ్ళందరూ యుద్ధంలో సంహరించబడితే ఆనందం ఏమొస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఏమని చెప్పాడు? ఒకవేళ యుద్ధం చేసినా ఎటువంటి ఆనందం ఉండదు, యుద్ధం చేయకపోయినా ఆనందం ఉండదు. ఎప్పుడు కూడా లూజ్ లూజ్. అంటే ఏ విధంగానూ మాకు ఆనందం అయ్యే స్థితే కనిపించట్లేదని అర్జునుడు చెప్పాడు. అది రెండవ రీజన్ కింద. సో ఇప్పుడు స్వామి చెప్తున్నారు 31 నుంచి 37 వరకు అసలు ఏది చేస్తే ఆనందం వస్తుంది అంటే, నీ విద్యుక్త ధర్మాన్ని చేస్తేనే నీకు ఆనందం వస్తుంది. విద్యుక్త ధర్మాన్ని చెయ్యకపోతే నువ్వేదో అంటున్నావు కదా, నరకప్రాయం అయిపోద్దని. విద్యుక్త ధర్మాన్ని చెయ్యకపోతేనే నువ్వు నరకానికి పాలవుతావు. విద్యుక్త ధర్మాన్ని చేయటం కారణంగానే నువ్వు ఆనందాన్ని పొందగలుగుతావు అన్న విషయాన్ని మనకి 31 నుంచి 37లో స్వామి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఏదైతే అర్జునుడు చెప్పాడో ఆనందం లేదు అన్న దాన్ని ఇప్పుడు స్వామి తిప్పి కొడుతున్నారు అనమాట, ఆర్గ్యుమెంట్ ని కదండి. సో ఇక్కడ భగవంతుడు హై క్లాస్ భక్తి లెవెల్లో మాట్లాడట్లేదు. సో 31 నుంచి 37 వరకు ఇప్పుడు దేని లెవెల్లో ఉంటుంది? సకామ కర్మ లెవెల్లో ఉంటుంది. తర్వాత స్వామి స్లోగా సకామ కర్మ, నిష్కామ కర్మ అన్ని ఆప్షన్స్ ఇస్తారు. 2వ అధ్యాయంలోనే స్వామి అన్ని రకములైన ఆప్షన్స్ అర్జునుడికి ఇస్తారు. మళ్ళీ 3వ అధ్యాయం నుంచి అర్జునుడు ఇన్ని విషయాలు ఒకేసారి వినిశాను కదా అని సందేహాలు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు 3వ అధ్యాయం నుంచి దాని వివరణ, ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి మళ్ళీ వివరణ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? 31 నుంచి 37 వరకు ఏం చెప్తున్నాడు ఆయన? సకామ కర్మ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫలితం గురించి మాట్లాడుతున్నాడు కదండి. ఫలితం గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎటువంటి ఫలితం కనిపించట్లేదు అంటున్నాడు. అయ్యో ఫలితం కనిపించట్లేదు అంటున్నావు ఏంటి? యుద్ధం చేస్తేనే ఫలితం ఉన్నది అన్న విషయాన్ని ఇప్పుడు స్వామి చెప్తున్నారు. అది సకామ కర్మ 31 నుంచి 37. సో 31 నుంచి 32 ఈ 2 శ్లోకాల్లో స్వామి చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి, తన స్వధర్మాన్ని క్షత్రియుడి కింద అర్జునుడు చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి చెప్తారు. 33 నుంచి 36 వరకు తన స్వధర్మాన్ని ఆచరించకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్తారు. 37లో మళ్ళీ ఆయన కన్క్లూడ్ చేస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నువ్వు అర్థం చేసుకుని నీ స్వధర్మాన్ని ఆచరించటమే నీకు ఆనందాన్ని కలిగించే విషయం అని కన్క్లూడ్ చేస్తారనమాట. సో చూద్దాం 31. స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మార్థియుద్ధా చేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. 32. రద్యుచ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినా క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ప్రభావతి మాతాజీ 31 చదవండి. 32 మంజుల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్షత్రియులుగా స్వధర్మం అనుసరించి ధర్మం కొరకై యుద్ధం చేయటం కన్నాను శ్రేయోదాయకమైనది వేరొకటి లేదని నీ వెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ పార్థ, స్వర్గ దారాలను తమ కొరకు తెరిచి అటువంటి యుద్ధావకాశాలను కోరుకుండానే పొందే క్షత్రియులు సంఖ్యావంతులు. హరే కృష్ణ మాతాజీ. సౌఖ్యవంతులు మాతాజీ. థ్యాంక్ యూ. సో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాడు స్వామి. స్వధర్మ ఆచరణ గురించి మాట్లాడుతున్నాడు కదండి. మనకి ప్రభుపాద్ గారు కూడా ఈ యొక్క శ్లోకంలో చెప్పారు 2 రకముల స్వధర్మములు ఉంటాయి. ఒకటి ఏంటి? మనం యొక్క దేహ భావనలో ఉన్నంత వరకు, అంటే ఇంకా జీవన్ముక్తులు అవనంత వరకు కూడా మన స్వధర్మం ఏమిటి? వర్ణాశ్రమ ధర్మం. మనకి స్వామి చెప్పాడు కదా 4వ అధ్యాయం 13వ శ్లోకంలో క్లియర్ గా చెప్పాడు. ఏమని? చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః. సో స్వామి నేనే విభజించాడు. ఎలా విభజించాడు? నువ్వు ఎక్కువ నేను తక్కువ అని కొట్టుకోవడానికి కాదు. దేనికోసం? చతుర్వర్ణ్యం, మన యొక్క గుణ కర్మ స్వభావాలను బట్టి మన డివైడ్ చేశాడు స్వామి.
సో బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులు రజో గుణంలో ఉంటారు, వైశ్యులు రజో తమో గుణములతో ఉంటారు, శూద్రులు తమో గుణంలో ఉంటారు. సో ఇప్పుడు ఎవరు వాళ్ళ యొక్క కృత జన్మ యొక్క కర్మ సంస్కార స్వభావ కారణంగా వాడిని ఒకానొక వర్ణంలో పెట్టడం అనేది జరుగుతుంది. సో అంటే అక్కడి నుంచి అంటే ఏ వర్ణం వాడు భగవంతుణ్ణి చేరడానికి అనర్హుడు అని ఎవరూ చెప్పలేదు. ప్రతి ఒక్కరూ క్వాలిఫైడే. చిన్న పెద్ద ఆడ మొగ అన్ని వర్ణములు అన్ని ఆశ్రముల వారు క్వాలిఫైడే కదండి. సో కానీ ఎవరిని ఎక్కడ పెట్టారో వాళ్ళకు ఒక ధర్మం అనేది ఎవరిచ్చారు? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చాడు స్వయంగా. సో ఈ వర్ణాశ్రమ పద్ధతిని ఇవ్వటం కారణంగా ఏం చేస్తున్నాడు? ఈ వర్ణాశ్రమ పద్ధతిలో సెంటర్ లో కృష్ణుని పెట్టుకుని సంసిద్ధిర్ హరితోషణం, హరి యొక్క ప్రీత్యర్థం చేయటం కారణంగా ఏమవుతుంది? వాళ్ళు స్లోగా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లోనే కర్మలు ఆచరిస్తూ భగవంతుని ప్రీత్యర్థం చేస్తూ ఎక్కడికి వస్తారు? ఎప్పుడైతే జీవన్ముక్తుల స్టేజ్కి వచ్చినప్పుడు కేవలం ఆధ్యాత్మికమైన కర్మే వాళ్ళ స్వధర్మం అవుతుంది. ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు ముక్త స్థితికి రారో అప్పటి వరకు ఏంటి? ఈ వర్ణాశ్రమ పద్ధతిని వాళ్ళు ఆచరించాలి. ఎప్పటి వరకు అయితే హృదయ శుద్ధీకరణ అవ్వకుండా మొత్తం అన్ని తెరిచిపెట్టిన అరణ్యానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ గురించి ఆలోచిస్తే అదేం ఉపయోగం ఉంటుందండి కదండి. ఇప్పుడు క్షత్రియుడైనా ఎవరైనా సరే ఇక్కడ యుద్ధం విడిచిపెట్టేసి అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో కూర్చుని యుద్ధం ఏమవుతుందని ఆలోచిస్తే ఎటువంటి ఉపయోగం లేదు. అంటే హృదయంలో శుద్ధీకరణ అవ్వకుండా అరణ్యానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి ఏం చేస్తుంది? ఆ హృదయ శుద్ధీకరణ అంటే ఏమిటి? ఈ గుణములతో ఉన్న బంధనముల నుంచి మన విముక్తి గుణాతీతమైన స్థితికి వచ్చేంత వరకు ఈ వర్ణాశ్రమ పద్ధతిని పాటిస్తాం. ఎప్పుడైతే గుణాతీతమైన స్థితికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక కర్మయే మన స్వధర్మం అవుతుంది. అప్పటి వరకు ఏం చేయాలి? ఏదైతే మన స్వధర్మాన్ని చేస్తున్నామో అది ఏం చేయాలి? భగవంతుని ప్రీత్యార్థం చేసే ప్రయత్నం చేయాలి. సరే అయితే నేను ఫలితములు భగవంతుడి కోసం ఇవ్వలేను అనుకున్నప్పుడు అట్లీస్ట్ దేనికోసం చేయాలి? వేదం చెప్పినట్టు చేస్తూ కదండి. ఏదైతే శాస్త్రం చేయమన్నదో దాన్ని చక్కగా వినియోగించాలి. అది సకామ కర్మ. అంటే ఫలితములు ఇంకా ఆశిస్తున్నాం బట్ శాస్త్రబద్ధంగా కర్మలు చేస్తున్నాం. ఏదైతే నిష్కామ కర్మ నెక్స్ట్ సెషన్ స్వామి మాట్లాడతాడు. 38 నుంచి స్వామి నెక్స్ట్ సెషన్ లో నిష్కామ కర్మ గురించి మాట్లాడతాడు. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ చెప్తున్నారు సకామ కర్మ, తర్వాత ఏమిటి? నిష్కామ కర్మ. ఎందుకంటే అర్జునుడు అడగవచ్చు, సరే అయితే ఆత్మకి నాశనం లేదంటున్నావు, దేహం నశిస్తుంది అంటున్నావు, మరి ఇప్పుడు నేను ఈ దేహంతోనే ఉన్నాను ఇంకా, మరి ఈ దేహంతో ఉన్నప్పుడు ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేను కదా, మరి ఎలా ఆచరించాలి నా కర్మలు? అందుకనే చెప్తున్నారు ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సకామ కర్మ. ఓకే, ఇంకా నీకు ఇంకా నెక్స్ట్ బెటర్ ఆప్షన్ ఏంటి? నిష్కామ కర్మ, తర్వాత భక్తి యోగం. స్లోగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి స్వామి రివీల్ చేస్తారు. హైయెస్ట్ ఏంటి? భక్తి యోగం, దాన్ని రివీల్ చేస్తాడు. ఇక్కడ అర్జునుడు ఎక్స్పెషల్లీ ఒక బెనిఫిట్ గురించి మాట్లాడుతున్నాడు, ఆనందం లేదు అంటున్నాడు. కాబట్టి ఈ స్వామి సకామ కర్మను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి, రైట్? సో ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు క్షత్రియుడు అర్జునుడు కదండి, తన యొక్క స్వీయ ధర్మం స్వధర్మం ఇప్పుడు ఏమిటి? ఆ యొక్క క్షత్రియుడి కింద చేయాలి. క్షత్రియుడి కింద అంటే ఇక్కడ ఏమంటున్నారు? ధర్మాత్ హి యుద్ధాత్. ఏదైతే ధర్మం కోసం యుద్ధాన్ని తను చేయటమే శ్రేయోదాయకమైనది. ఎందుకంటే శ్రేయోదాయకమైనది ఎందుకు వాడుతున్నాడు స్వామి చెప్పండి? ఎందుకు శ్రేయ అని పదం వాడాడు స్వామి ఇక్కడ? ఏదైనా రీజన్ ఉందా? ఎందుకు వాడాడంటారు? ఎక్కడైనా విన్నామా ఈ పదం శ్రేయ అని? ఎక్కడ విన్నాం? నేను చెప్పానా కనీసం? అర్జునుడు చెప్పాడా? ఎవరు చెప్పలేదా? అంటే దుర్మార్గులను శిక్షించడానికి అర్జునుడు అడిగాడు మాతాజీ కృష్ణ పరమాత్మని, శ్రేయస్సు ఏదో వండర్ఫుల్, థ్యాంక్ యూ జీ లక్ష్మీ మాతాజీ. చెప్పమనంటారు. సో అర్జునుడు ఏమన్నాడు 2వ అధ్యాయం 7వ హరే శ్లోకంలో? ఒక్కసారి అసలు అందరూ ఇంత సైలెంట్ కూడా నాకే ఆశ్చర్యం వేసింది. మనం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మాట్లాడుకుని? 2-3 వారాలు కూడా అవ్వలేదు 7వ శ్లోకం గురించి మాట్లాడుకుని కదండి. 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అర్జునుడు ఏమన్నాడు? ఎస్ శ్రేయ, నాకు ఏదో శ్రేయస్సు చెప్పవయ్యా అని అడిగాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు స్వామి చెప్తున్నాడు, నువ్వు నాకు శ్రేయస్సు గురించి అడిగావు కదా, నీకేది ప్రియమో నన్ను చెప్పమనిలేదు. నీకేది ప్రియమో నీకు బాగానే తెలుస్తుంది, ఇప్పుడు అడుగు పారిపోతాను అంటున్నావు, కానీ శ్రేయం గురించి అడిగావు కదా, నీకు ఇదే శ్రేయస్కరం. ఏమిటి? నీ స్వధర్మాన్ని ఆచరించటం నీకు ఇప్పుడు శ్రేయస్కరం. అది కూడా ఏం చేస్తున్నావు? ధర్మపరమైన యుద్ధం చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? సంశయిస్తున్నాడు కదండి. ఇక్కడ ఏమంటున్నారు? కంపితం,
కంపితం కదండి. ఇక్కడ ఏమన్నాడు ఆయన? కంపతం. కంపతం అంటే ఏంటి? సో ఏదైతే ఉమ్ ఏమంటారు, సంశయం. అందుకని వికంపతం. ఎటువంటి విధంగా నువ్వు సంశయించవద్దు. ఎందుకని సంశయం? కంపనం అంటే ఏంటి యాక్చువల్ గా? ఆ ఇప్పుడు అర్జునుడు చెప్పాడు కదా, కంపిస్తున్నాయి, నా ఇంద్రియాలన్నీ కంపిస్తున్నాయి, నా గాంధీవం జారిపోతుంది కదండి, ఆ నా ఒళ్ళంతా కూడా ఎంటికలు నిక్కపొడుచుకున్నాయి, ఇవన్నీ చెప్పాడు కదా. సో ఏదైనా మనకి ఎక్స్టర్నల్ గా ఏదైనా ఒక ట్రంబ్లింగ్, చేతులు వణికిపోవటం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏమిటి? ఏదైనా సడన్ గా మనకి జరుగుతున్నాయి అనుకోండి ఎక్స్టర్నల్ గా, ఎందుకు జరుగుతాయి? ఒక రకమైన భయం అది. రకమైన భయం ఉంది. ఆ భయంతో భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటర్నల్ గా ఏదైనా వీక్నెస్ మనసులో ఉంటే వచ్చింది. కదండి. ఇంటర్నల్ గా ఎప్పుడైతే మనం వీక్ గా ఉన్నామో అవి ఎక్స్టర్నల్ గా ఈ ట్రంబ్లింగ్, వనకటం ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అఫ్ కోర్స్ అష్ట సాత్విక వికారములు భక్తిలో విశుద్ధ భక్తులకు వచ్చే వికారముల గురించి మనం మాట్లాడట్లేదు కదండి. ఇక్కడ ఏదైతే వికంపితం, ఏదైతే స్వామి అంటున్నాడో, సో ఇప్పుడు నా ఇంద్రియాలు కంపిస్తున్నాయి, నెంటికలు వెనకబరుచుకుంటున్నాయి, గాంధీవం జారిపోతుంది, ఇవన్నీ కూడా చెప్తున్నావు కదా. అసలు అవన్నీ అటువంటి కంపనములు, అటువంటి సంశయాలు చేయడానికి అవకాశమే లేదు. అసలు అటువంటి సంశయం చెక్కలేదు. నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నువ్వు నెరవేర్తించడంలో నువ్వు ఎంతో సంశయానికి గురయ్యావు కాబట్టి, ఎంతో ఇంటర్నల్ గా నువ్వు చాలా వీక్ గా ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ స్వధర్మం మీద నీకు మోహం కలిగి ఇవన్నీ కంపితం అవుతున్నాయి తప్ప ఏమీ లేదయ్యా. కాబట్టి నువ్వు క్షత్రియస్య, గుర్తు చేస్తున్నాడు, నువ్వెవరు? క్షత్రియస్యన విద్యతే. ఇది చాలా నీకు మేలైనదే, నువ్వు సంచయించాల్సిన అవసరం లేదు. క్షత్రియుడివి. క్షత్రియ. క్షత్ అంటే ఏంటి? హాని. క్షత్రియ త్రాయతే, హాని నుంచి కాపాడేవాడు ఎవరు? క్షత్రియుడు. హాని ఎందుకు వస్తుంది? ఎక్కడైతే అధర్మం ఉంటుందో అక్కడ హాని కలుగుతుంది, అధర్మం వల్ల మనకి హాని కలుగుతుంది. సో అధర్మాన్ని నుంచి మన అందరినీ రక్షించేవాడు ఎవరు? క్షత్రియుడు కదండి. ఎవరైతే తను ఆశ్రయించి ఉన్న వాళ్ళందరి నుంచి, అందరినీ అధర్మం నుంచి రక్షించాల్సిన బాధ్యత తనకు ఉన్నది. నువ్వు క్షత్రియుడివి. త్రాయతే అంటే రక్షణ, నువ్వు రక్షించాల్సి ఉన్నది. నీ హస్తినాపుర ప్రజలందరూ నువ్వు రక్షించాలి. అధర్మం పాలు అవ్వకుండా వాళ్ళందరినీ ధర్మంగా బతకాలంటే నువ్వు రక్షించాలి. ఇప్పుడు రాజు అధర్మపరుడు అనుకోండి, ప్రజలు ధర్మబద్ధంగా బతుకుదామన్నా కుదరదు వాళ్ళకి కదండి. అవకాశం కల్పించరు వాళ్ళు. కాబట్టి రాజు కరెక్ట్ గా ఉండాలి. రాజు కరెక్ట్ గా ఉండాలంటే దుర్మార్గుడైన రాజుని దించేయాలి ఇప్పుడు అక్కడ. కాబట్టి నువ్వు ధర్మపరమైన యుద్ధమే చేస్తున్నావయ్యా. కాబట్టి ఇందులో సందేహించాల్సింది ఏమీ లేనే లేదు. ఇదే నీకు శ్రేయమైనది. ఇక్కడ ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ క్షత్రులకి ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుందని ప్రభుపాద్ గారు చెప్తున్నారు. ఎందుకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది? మనం చూస్తాం ఎంతో మంది, మనం ఈ రీసెంట్ గా చాలా సార్లు విన్నా, మన శంభాజీ మహారాజు గారి గురించి, శివాజీ మహారాజు గారి గురించి కదండి. సో వీళ్ళందరూ ఆ సింహములతో, పులులతో కూడా పోరాడేవారు. అంత విరోచితంగా ఉండేవారు. యాక్చువల్ గా మనం కూడా రామచంద్రమూర్తి గురించి, వీళ్ళందరి గురించి విన్నప్పుడు, అంత కొంతమంది రాజుల గురించి విన్నప్పుడు, వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు? ఈ యొక్క ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళందరూ కూడా వేట ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకని? ఎప్పుడైతే కనుక దుర్మార్గమైన రాజులు అటాక్ అయినప్పుడు వాళ్ళని వీరోచితంగా పోరాడడానికి వాళ్ళు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉండాలి. సో ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ప్రోపాద్ గారు రాశారు, అలాగే ఏదైనా పులిని, ఈ యొక్క ట్రైనింగ్ లో ఎప్పుడైనా పులిని చంపివేస్తే ఆ పులిని ఏం చేస్తున్నారు అంటున్నారు? ఆ యొక్క రాజ లాంఛనాలతో వాటికి దహన కార్యక్రమాలు చేస్తారు అని చెప్తున్నారు. సరే, అయితే ఎప్పటికీ కూడా మరి క్షత్రియులు అహింస అనేది పాటించరా అంటే అహింస అనేది తీసుకుంటారు. అహింస అనేది ఒక రాజనీతి తంత్రం. ఎప్పుడైతే దాన్ని ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగిస్తారు, అంతేగాని ఎప్పుడు కూడా అహింస అనేది ఒకే సిద్ధాంతమే కాదు కదండి. సో ఆపోజిట్ రాజులు, దుర్మార్గులు ఏదైనా చేయండి, మేము అసలు హింసని చెయ్యము అంటే ఏం చేస్తారు? ఆ ధర్మాత్ముడైన రాజును కూడా చంపేసి అది కూడా ఆక్యుపై చేసి అక్కడ ప్రజలను కూడా వాళ్ళు హింసిస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు డైరెక్ట్ గా హింసని ప్రోత్సహించట్లేదు, బట్ కొంత ఏం చేస్తారు, ఆ హింసని ఆపడానికి అందరూ ప్రయత్నిస్తారు కదండి. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు, ఏదైతే ఇప్పుడు క్షత్రియుడు వీరోచితంగా యుద్ధంలో పోరాడి వెనక్కి చూపించకుండా, వీపు చూపించకుండా వీరోచితంగా పోరాడి ధర్మం కోసం పోరాడుతూ దేహాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? వాడికి స్వర్గ ద్వారాలు ఓపెన్ అయి ఉంటాయి. ఏ విధంగా అయితే యజ్ఞ అగ్నిలో ఒక జంతువుని ఎప్పుడైతే చేసి బలి ఇచ్చి ఆ హోమాన్ని సక్రమంగా కంప్లీట్ చేసిన ఒక పురోహితుడు ఏ విధంగా అయితే స్వర్గానికి వెళ్తాడు, ఎటువంటి పురోహితుడు, ఎప్పుడైతే వాళ్ళు ఎంత పవర్ఫుల్ గా ఉండేవారంటే అప్పటి బ్రాహ్మణులు
సో ఎప్పుడైతే యజ్ఞ పశువుని అక్కడ సమర్పించిన తర్వాత వాళ్ళ మంత్రములతో ఏమయ్యేది, మళ్ళీ వెంటనే ఆ పశువుకి వెంటనే మానవ దేహం ప్రమోట్ అయ్యేది వెంటనే. అది వాళ్ళకి టెస్ట్, వాళ్ళ మంత్రశక్తికి. అప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం అటువంటివి చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ జంతు వధ అనేది అలౌడ్ లేదు. ఎందుకనే ఇప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఉచ్చరించే వాళ్ళు లేరు. ఇప్పుడు వెంటనే జంతువుని బలి ఇస్తుంటే వెంటనే మానవ దేహం వస్తుందా? లేదు. అంత పర్ఫెక్ట్ గా ఉచ్చరించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు అదే ఫర్బిడెన్ ఇప్పుడు కలియుగంలో. కానీ ఈ శాస్త్రం చెప్తోంది ఏ విధంగా అయితే అంత పవర్ఫుల్ అయిన బ్రాహ్మణాకి ఎలాగైతే స్వర్గద్వారములు ఓపెన్ అయి ఉంటాయో, అలాగే వీరోచితంగా క్షత్రియుడు పోరాడి దేహాన్ని విడిచిపెడితే వాడికి స్వర్గ ద్వారాలు ఉంటాయి. సరే అయితే సరే అయితే ఎవరితో ఒకరితో ఫైట్ పెట్టుకుందాం. బతికితే రాజ్యం వస్తుంది, చనిపోతే స్వర్గం వస్తుంది. ఇలా ప్లాన్ చేయొచ్చా క్షత్రియుడు? ఈ ఆప్షన్ బాగుంది కదా. చేయకూడదు మాతాజీ. చేయకూడదు చేయకూడదు. క్షత్రియుడు ఆ పని చేయకూడదు. సో మరి ఏం చేయాలి? ఫస్ట్ ఆప్షన్ ధర్మాన్ని కాపాడు. ముందు యుద్ధం చేసి ధర్మాన్ని కాపాడాలి, నేను జయించాలి. ఏం అడిగానంటే క్వశ్చన్, ఇప్పుడు శాస్త్రంలో ఈ విషయం ఉందని ఒక రాజుగారికి తెలిసింది. ఏంటి? వీరోచితంగా పోరాడి చనిపోతే స్వర్గం వస్తుందంట. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉన్నది, కావాలని కెలుక్కునే ఎవరితో యుద్ధం చేస్తే అందులో చనిపోతే స్వర్గం వస్తుంది కదా. సో ఇది అంగీకారమేనా? లేదు ఈ విధంగా హింసని ప్రోత్సహించడం కోసం చెప్తోందా శాస్త్రం? లేదు. శాస్త్రం ఏదైనా ఎందుకు చెప్తుందంటే ఎప్పుడైనా ధర్మాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు హింసని చేయడం కోసం ఆలోచిస్తుంటారు కదా, దాని గురించి అప్పుడు ప్రత్యేకంగా చెప్తుంది. ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడడం కోసం ఏదైనా ఒక రాజు వీరోచితంగా దేహం విడిచిపెట్టినా దానికి స్వర్గ ద్వారాలు ఓపెన్ అయి ఉంటాయి. అలాగని ఫస్ట్ ఆప్షనే హింస కాదు. ఫస్ట్ ఇప్పుడు పాండవులు కూడా హింసనే తీసుకున్నారా ఫస్ట్ ఆప్షన్ కింద? లేదు. ఎంత శాంతి మంతనాలు అయ్యాయి. ఫస్ట్ ఒక దూతను పంపించారు, తిప్పికొట్టారు. మళ్ళీ పాండవులు అందరూ మళ్ళీ డిస్కస్ చేసుకుని మళ్ళీ కృష్ణ భగవానుడు వస్తారు, మళ్ళీ ఆయన్ని పంపించేశారు. మేము ఇవ్వము. ఏమన్నారు? 5 గ్రామములు ఇవ్వండి, క్షత్రుడైన వాడు అడిగి అడిగి తినలేడు. అందుకే కదా 5 గ్రామాలు అడిగారు స్టార్టింగ్. కానీ అర్జునుడు ఏమన్నాడు? ఇప్పుడు అడవికి వెళ్ళి భిక్షాటన చేస్తా అన్నాడు. అది సాధ్యమేనా? జరుగుతుందా? ఇప్పుడు ఎవరైనా అడవిలో ఏదైనా భిక్షాటన చేసినప్పుడు వాళ్ళు పెట్టలేదు అనుకోండి, వెంటనే ఖడ్గం బయటకు వచ్చేస్తుంది. నాకు నువ్వు పెట్టనంటావు, ఎంత అవమానం! క్షత్రియుడు తట్టుకోలేడు అది. ఎందుకంటే భీముడు ఎప్పుడైతే గ్రేటర్ హిమాలయస్ అవన్నీ వెళ్తున్నప్పుడు అక్కడ ఎప్పుడైతే సుగంధమైన పుష్పం పడినప్పుడు ద్రౌపదీదేవి అడుగుతుంది, ఈ పుష్పం నాకు తీసుకొచ్చిరా భీమా అంటే ఆయన వెళ్ళిపోతాడు అసలు. అక్కడేమో యక్షులు అంటారు, మా కుబేరుడి యొక్క పర్మిషన్ తీసుకుని కోసుకుని వెళ్ళాం. భీముడు ఏమంటారు, మేము క్షత్రియులను ఎవరిని అడుక్కోం, మేము ఏదైనా గెలుచుకుని తీసుకుంటాం అని చెప్పి వాళ్ళందరితో యుద్ధం చేస్తాడు అక్కడ. అప్పుడు మళ్ళీ యుధిష్ఠిర మహారాజు వస్తారు, మళ్ళీ అక్కడ కుబేరుని వీళ్ళందరితో మళ్ళీ శాంతివంతనాలు చేస్తారు. అదని జరుగుతుంది కదండి. సో క్షత్రియుడు వాళ్ళకి కష్టం, వాళ్ళకి భిక్షాటన చేసి చెయ్యి చాచి ఇవ్వండి అని అడగటం వాళ్ళకి చాలా కష్టమైన విషయం కదండి. అది వాళ్ళకి జరగనే జరగదు. అందుకనే వీళ్ళకి 5 గ్రామాలు ఎందుకు అడిగారు అప్పుడు? అందుకనే అడిగారు, కనీసం 5 గ్రామాలైనా వెళ్తూ మేము మా క్షత్రియ ధర్మంతో మేము ఉంటామని అడిగారు. అది కూడా ఫెయిల్ అవ్వబట్టే ఇప్పుడు యుద్ధం అనివార్యమైనది. అందుకని డైరెక్ట్ గా ఏదో హింసను ఎవరు కూడా అడగలేదు. చాలా మంది ఏమంటారు, కృష్ణుడు యుద్ధం ఆపి ఉండాల్సిందంటే. ఆయన ఎన్ని ప్రయత్నములు చేశాడు, శాంతిదూత కింద ఆయనే వచ్చాడు. కానీ జనాలు ఆయన్నే అంటారు. కానీ ఎందుకని వాళ్ళందరూ కూడా దుర్యోధను పట్టి, పాపం దుర్యోధనుని అంతలాగా వాళ్ళు కోరుకుంటున్నారు, దుర్యోధనుడి యొక్క పురోగతి. అందుకని స్వామిని కూడా ధిక్కరించడానికి వాళ్ళు రెడీ అయిపోతూ ఉంటారు కదండి. సో ఆ విధంగా శాంతి అంతా అయిపోయే సెటిల్ అవ్వకపోతే అప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం హింస అనివార్యమైతే అది డెఫినెట్ గా చేయాలి. క్షత్రియ ధర్మం ప్రకారం అది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రోపాద్ గారు ఆ విధంగా చెప్తున్నారు, దేహ భావనలో వనరింపబడి స్వధర్మము వర్ణాశ్రమ ధర్మముగా పిలువబడుచున్నది. అది మనుజుని ఆధ్యాత్మిక అవగాహనకు సోపానమై ఉన్నది. వర్ణాశ్రమ ధర్మ పాలనముతోనే మానవ నాగరికత ఆరంభమగును. ఏ రంగమునందైనను ప్రామాణికులైన వారి ఆజ్ఞల ప్రకారం స్వధర్మం నిర్వహించుట అన్నది మనుషుని ఉత్తమ జన్మమునకు ఉద్ధరించును కదండి. సో తర్వాత 32వ శ్లోకంలో స్వామి ఇదే థీమ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? పార్థ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఆయన, కుంతి పుత్రుడివి నువ్వు, తన యొక్క వంశాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి గుర్తు చేస్తున్నాడు ఆయన. సో ఏమంటున్నాడు ఆయన? స్వర్గద్వారములు తెరిచినటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందినటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు కదండి. సో వాళ్ళు స్వర్గం కావాలనుకున్నా లేకపోయినా అవి ద్వారములు తెరిచి ఉంటాయి. ఎవరికి? ఎవరైతే విరోచితంగా యుద్ధంలో పోరాడిన వారికి.
ఎందుకని ఈ విషయం చెప్తున్నాడు స్వామి? అర్జునుడు ఏమన్నాడు? యుద్ధంలో ఓడిపోయినా గెలిచినా నాకు ఎటువంటి శుభం కనిపించట్లా, ఎక్కడ చూసినా నేను విపరీతాలే గాంచుతున్నాను కృష్ణ అని చెప్పాడు మొదటి అధ్యాయంలో. స్వామి చెప్తున్నాడు మొత్తం విపరీతం అంటున్నావు, కానీ గెలిస్తే రాజ్యం వస్తుంది, గెలవకపోయినా దేహం విడిచిపెడితే నీకు స్వర్గం వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడ లాస్ ఉంది? అంత విన్ విన్ సిచ్యువేషనే కదా, లూస్ లూస్ ఏమీ లేదు. నువ్వు అన్నట్టు ఓడిపోవటం ఎక్కడ చూసినా ఓడిపోవటం అన్న లేదు, ఎక్కడ చూసినా గెలిపే. గెలిస్తే రాజ్యం వస్తుంది, నీ అన్నగారితో కలిపి చక్కగా రాజ్యాన్ని పాలించవచ్చు, భోగించవచ్చు, లేకపోతే స్వర్గానికి వెళ్ళవచ్చు. సో ఎటు చూసినా శుభమే కదా. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, శత్రుడైన వాడు యుద్ధ రంగమునందు అహింసను పాటించుటన్నది మూర్ఖుల సిద్ధాంతం. సో ఇప్పుడు పెద్ద మిలిటరీ అరేంజ్ అయిపోయింది. ఆపోజిట్ ఎవరైతే దేశం వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయిపోయి ఏదో విధంగా దుర్మార్గమైన పనులు చేయడానికి ఎంటర్ అయిపోతున్నారు. ఇప్పుడు అటువంటి సమయంలో మిలిటరీ ఆఫీసర్స్ అంతా రెడీగా ఉండి ఇప్పుడు సరే అయితే అహింసే పరమో ధర్మ అని అంటే ఎలా ఉంటుంది? అప్పుడు మాట్లాడకూడదు కదండి, అప్పుడు మాట్లాడకూడదు కదండి. సో అదే విషయం ఇప్పుడు అర్జునుడు చేస్తున్నాడు. ఎక్కడైతే దాన్ని రక్షించాలి, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత క్షత్రుడికి ఉన్నది. అందుకనే చెప్తున్నారు ఇక్కడ పరాశర స్మృతి ప్రకారం క్షత్రుడి యొక్క కర్తవ్యం ఏమిటి అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఏమిటి క్షత్రుడి యొక్క ధర్మం? క్షత్రిమోహి ప్రజారక్షణ్, క్షత్రియోహి ప్రజారక్షణ్. ఏం చేయాలి? అన్ని రకముల కష్టముల నుంచి కూడా ప్రజల్ని రక్షించాలి. క్షత్రుడి యొక్క ధర్మం ఏమిటి? వాళ్ళు కప్పం తీసుకుంటారు, ట్యాక్సులు కట్టించుకుంటూ ఉంటారు. సో క్షత్రియుడు కేవలం ట్యాక్సులు కట్టించుకుంటూ ప్రజల యొక్క రక్షణని, వాళ్ళకి కావాల్సిన పోషణని ఇవ్వకపోతే ఏమవుతుంది? తన నరకాన్ని భోగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్రజలు పాపాత్ములు దుర్మార్గులు అయిపోతే వాళ్ళ పాపపు షేరుని రాజు కూడా పొందుతాడు. అలా కాకుండా వాళ్ళందరూ పుణ్యాత్ములు ధార్మికమైన వారైతే వాళ్ళ షేరు కూడా రాజుకు వస్తుంది కదండి. అది బెనిఫిట్ కదండి. సో మనకైనా అంతే కదా. ఇప్పుడు మన కింద ఉన్న వాళ్ళు సరిగ్గా ఉన్నారనుకోండి, సో వాళ్ళ వల్ల మనకేమవుతుంది? వస్తా మంచి జరుగుతుంది. ఓ వీళ్ళు ఎంత మంచిగా ట్రైన్ చేశారో అంటారు. ఒకవేళ ఎవరైనా మన కింద ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఏమంటారు? ఆ ట్రైన్ చేసిన ఆయనకి చెడ్డ పేరు వస్తుందా లేదా వాళ్ళ వల్ల? వస్తుంది మాతాజీ, చెడ్డ పేరు ఇప్పుడు వస్తుంది. తల్లిదండ్రులు చక్కగా పిల్లల్ని పెంచారు అనుకోండి, పెంచినప్పటికీ కొంతమంది దుర్మార్గులు తయారయ్యారు అనుకోండి, ఏమంటారు? మంచిగా తల్లిదండ్రులు మంచిగా ఏం పెంచలేదు. పెంచారు, వదిలేసారు ఊరి మీదకి అంటారు. వెంటనే వాళ్ళకి అపకీర్తి వస్తుంది వాళ్ళ వల్ల కదండి. సో డిపెండెన్స్ ని ఎప్పుడైతే వాళ్ళని చక్కగా చేసే బాధ్యత వాళ్ళకి ఉంటుంది, ఎలా ఉంటుందో అలాగే వాళ్ళకి వచ్చే కీర్తి అపకీర్తి కూడా వీళ్ళకి తగులుతాయి. అందుకని మనం ఎప్పుడైనా మన గురు పరంపరని మనం రిప్రజెంట్ చేస్తున్నాం, మనం తిలక్ పెట్టుకున్నాం, కంటి పెట్టుకుంటున్నాం, మనం భక్తులమని చెప్పుకుంటున్నాం అంటే కేవలం అది మన ఒక్కళ్ళనే పెట్టట్లేదు. ఫ్రంట్ లో ఎవరిని పెడుతున్నాం? మొత్తం గురు పరంపరని, మన సాంప్రదాయాన్ని పెడుతున్నాం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కదండి. ఎప్పుడైతే హయ్యర్ పవర్ కమ్స్ విత్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ కదండి. సో భక్తుడు అని అనిపించుకోవటం అనేది చాలా ఉన్నతమైన విషయం. సో అంత ఉన్నతమైన విషయాన్ని మనం ఫీల్ అవ్వాలి, మన భక్తుడు అనుకుంటున్నామంటే అంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి కదండి, అంత రెస్పాన్సిబుల్ గా ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ డాట్ ఉంది అనుకోండి, ఎలా కనిపిస్తుంది అది? ఆ వైట్ పేపర్ మొత్తాన్ని చూడం మాతాజీ, ఆ డాట్ నే చూస్తాం. బ్లాక్ డాట్ ఎంతో తేజోమయంగా కనిపిస్తుంది కదండి. అలా కాకుండా బ్లాక్ డాట్ మీద బ్లాక్ క్లాత్ మీద ఒక వైట్ డాట్ ఉన్న ఎవరికి పనికిరాదు. పట్టించుకోరు, వాడు మొత్తం అలాంటి వాడే. ఏదో ఏదో ఈ రోజు మామూలుగా ఏదో ఇద్దరికి అన్నం పెట్టాడు కానీ వాడి అందరిని కొట్టే రకమే అంటారు, పట్టించుకోరు. కానీ ఎప్పుడూ కరెక్ట్ గా ఉన్నవారు ఒక్కసారి తేడాగా ఉంటే అది ఏమవుతుంది? అలాగ షైన్ లా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి చాలా చాలా రెస్పాన్సిబుల్ గా మనం ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే పవర్, ఏదైతే పవర్ గాని ఒక పొజిషన్ గాని ఏదైతే ఉన్నతమైనది మనం ఎక్కుతున్నామంటే ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు అందుకనే ఈ యొక్క క్షత్రియుడు రాజు ఆయన కదండి, అంత గౌరవం ఎందుకు ఇస్తున్నారు? భగవంతుడి యొక్క ప్రతినిధి కింద ఆయన గౌరవం ఇస్తారు. నర దేవత అంటారు ఆయన్ని, రాజుని. ఎందుకని?
ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రతలు ఇవ్వాలి, వాళ్ళకి పాలనా పోషణ అంతా రాజులు చూడాలి. సో ఇంకొకటి ఏమని చెప్తున్నారు ఇక్కడ పరాశర స్మృతిలో పరాశరుడు ఇంకేమి చెప్తున్నారు ఆయన, శస్త్రపాణి ప్రదండయన్, ఎప్పుడైతే శాంతి భద్రతలు చూడాల్సి వచ్చినప్పుడు ఒకవేళ హింస చేయాల్సి వస్తే ఆయన వెనకాడకూడదు, అప్పుడు రక్షించాలి, కాపాడాలి. ఇంకోటి ఏమంటున్నారు, నిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్, కదండి. సో శత్రురాజుల సైన్యాన్ని జయించి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాలి. ఇవి కర్తవ్యములు, రాజు యొక్క కర్తవ్యములు అని చెప్తున్నారు. ఇవి ఎప్పుడు కూడా రాజు విడిచిపెట్టకూడదు. సో దీన్ని బట్టి క్షత్రియ ధర్మం ప్రకారం అర్జునుడు తన దగ్గర ధర్మాన్ని విడిచిపెట్టడానికి ఏ విధమైన ఆస్కారము లేదు. అదే తనకి శ్రేయస్కరం కూడా, తన ధర్మాన్ని పాటించటమే. సో నెక్స్ట్ 33వ శ్లోకంలో అదే కంటిన్యూ చేస్తున్నారు. అత చేత త్వం ఇమం, ఒకవేళ సారీ ఓకే 32 33 నుంచి మనం ఇంకా చదవలేదు కదా, సో 33 నుంచి చదువుదాం. 33 అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. 34 అకీర్తం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిం మరణాత్ అతిరిచ్యతే. సుబ్రహ్మణ్య ప్రభు 33 చదవండి, 34 స్వప్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహించనిచో ధర్మమును నిర్లక్ష్యపరిచినందుకు నిశ్చయముగా పాపమును పొందుటయే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా కోల్పోవుదు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. 34వ శ్లోకం. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు, గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. థ్యాంక్ యూ మాతాజీ. సో 33 34 దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అపకీర్తి. అపకీర్తి పాలైపోతావు. నువ్వు ఏదైతే పాపం రాదనుకుంటున్నావో, నీ యొక్క ధర్మాన్ని ఆచరిస్తేనే పాపం వస్తుంది అనుకుంటున్నావు, కానీ ధర్మాన్ని ఆచరించకపోతే నీకు పాపం వస్తుంది. అంతేకాదు నీకున్న కీర్తి అంతా కూడా పోతుంది, అపకీర్తి పాలైపోతావు అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? అతశ్చేత్వమిమం ధర్మ్యం అంటే ఏమిటి? నీ యొక్క ధర్మానుసారం ఏం చేయాలి? ఈ యొక్క యుద్ధం చేయటానికి నువ్వు గనక చెయ్యలేదనుకో, నకరిష్యసి, కరిష్యసి అంటే చేయటం, నకరిష్యసి, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించకపోతే ఏమవుతావు? పాపం అవాప్స్యసి, పాపాన్ని పొందుతావు. ఇంతకుముందు అర్జునుడు ఏమన్నాడు మొదటి అధ్యాయంలో? వీళ్ళని సంహరిస్తే నాకు పాపం వస్తుంది అన్నాడు. స్వామి ఏమంటున్నారు ఇప్పుడు? నీ విద్యుక్త ధర్మాన్ని చెయ్యకపోతే పాపం వస్తుంది. విద్యుత్ ధర్మాన్ని చేయకపోతేనే పాపం వస్తుంది. దానికి తోడు ఏమవుతుంది? కీర్తించ హిత్వా, కీర్తిని కూడా కోల్పోతావు. ఎందుకని ఇక్కడ అర్జునుడు ఎంత గొప్ప యోధుడు అండి, చాలా గొప్ప యోధుడు అర్జునుడు. ఎంత గొప్ప యోధుడు, ఎంత మొత్తం 14 లోకముల్లో కూడా కీర్తి గడించిన వారు పాండవులు. కేవలం ఈ యొక్క భౌతిక ప్రపంచానికే కాదు, అంటే కేవలం మన భూలోకమనే కాదు, 14 లోకాల్లో వాళ్ళ కీర్తి ఇముడింపబడింది కదండి. అంత అద్భుతం. ఎందుకని? భక్తులు కదా వీళ్ళు, వీళ్ళ కీర్తి అమాంతంగా అన్ని లోకములకి వ్యాపించింది. సో ఇప్పుడు అటువంటి యోధులు ఇప్పుడు తన అపకీర్తి పాలవటం అనేది ఎంత చెడ్డ విషయం, తట్టుకునే తగ్గ విషయం కాదు అర్జునుడు లాంటి వాడికి. అదే చెప్తున్నారు. మరి అంత గొప్ప యోధుడు ఏ విధంగా అయ్యాడు అర్జునుడు? ఎన్నెన్నో ఎప్పుడైతే ఈ యొక్క వీళ్ళు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమయాన్ని వాళ్ళు చాలా గొప్పగా వాడుకుంటారు కదండి. అర్జునుడు ఎక్స్పెషల్లీ అర్జునుడు ఎన్నెన్నో దివ్యమైన అస్త్రములు ఆ సంపాదించడంలోనే తన టైంను ఉపయోగించుకుంటాడు. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు మన సశరీరంగా స్వర్గం వెళ్ళటం జరుగుతుందా? జరిగే విషయం కాదు. రావణాసురుడు ఏదో వేద్దాం అనుకున్నాడు, స్టెప్స్ అవ్వలేదు, కానీ అర్జునుడు వెళ్ళాడు తన స్వశరీరంతో. అది అర్జునుడి కెపాసిటీ కదండి, అర్జునుడి యొక్క కెపాసిటీ. ఈవెన్ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళలేదు, అర్జునుడు వెళ్ళాడు కదండి. సో ఎప్పుడైతే మళ్ళీ యుధిష్ఠిర మహారాజు యాగం చేస్తున్నప్పుడు కప్పముల కోసం మనం చెప్పుకున్న భూమండలంలో మన భరత వర్షంలో ఉన్న మిగతా అన్ని వర్షములకి కూడా అర్జునుడు వెళ్ళాడు.
మిగతా పాండవులు కొన్ని వర్షముల వరకే వెళ్ళగలిగారు, కానీ అర్జునుడు వెళ్ళగలిగాడు. అర్జునుడు వెరీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే స్వయంగా పరమశివుడు అర్జునుడి యొక్క యుద్ధ కళ మీద చూసి ఎంతో మురిసిపోయి పాశుపతాస్త్రం ఇస్తాడు ఆయన, కదండి. సో పరమశివుడి కోసం తపస్సు చేస్తాడు, ఎందుకంటే అన్ని ఆయుధములు తెచ్చుకోవాలి. తను ఎంత గొప్ప యుద్ధం, ఎంత మంది అక్కడ వీరులు ఉన్నారు, భీష్ముడు ద్రోణుడు లాంటి పరశురాముని శిష్యులు ఉన్నారు అక్కడ. పరశురాముడి శిష్యులు ఎంతమంది, 3 ఉన్నారు అక్కడ. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కదండి. పరశురాముడి యొక్క శిష్యుని ఎదుర్కోవాలంటే ఎంత పవర్ఫుల్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉండాలి. అర్జునుడి దగ్గర గండి ఉన్నది, ఇంకా కావాలి కదా, అన్ని రకముల వెపన్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. సో అందుకని అప్పుడు ఒకసారి తపస్సు చేయడానికి వెళ్తాడు. మనందరికీ తెలుసు ఆ స్టోరీ, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆయన ఒక శివలింగం తీసుకుని ఆరాధన చేస్తూ ఉంటాడు, అప్పుడు ఏం జరుగుతుంది, ఒక అడవి పంది లాంటిది ఒకటి వస్తుంది అనమాట, ఒక రాక్షసుడు ఆ రూపంలో వస్తారు. సో అప్పుడు అర్జునుడు చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తర్వాత అప్పటికి పరమశివుడు కూడా వేటగాడు రూపంలో వస్తారు, ఆయన వీళ్ళు పెడతారు, ఇది నా జంతువు అంటే నా జంతువు అంటారు, నేను చంపానంటే నేను చంపానని పెద్దగా గొడవ అవుతుంది. సో గొడవ అయిపోయిన తర్వాత బాగా యుద్ధం చేస్తాడు, అలిసిపోతాడు అర్జునుడు, బాగా అలిసిపోతాడు. సో తర్వాత ఆ ఇంత పవర్ ఎవరు అసలు, నాకు ఎప్పుడు కూడా ఇంతలాగా ఎవరిని చేతిలో నేను ఓడిపోయే అవకాశమే లేదు అని చెప్పి చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. సరే అని చెప్పి మళ్ళీ తను ఎప్పుడైతే పూలమాల అక్కడ పరమశివుడు శివలింగం మీద వేసినప్పుడు ఈ వేటగాడు మెల్ల పడుతున్నాడు. అప్పుడు అర్థమవుతుంది, ఓ ఈయన ఎవరు, పరమశివుడేనా, నేను పరమశివుడితోనే యుద్ధం చేస్తున్నాను. అప్పుడు పరమశివుడు ప్రత్యక్ష అవుతాను, నీ ఎంతగానో సంతోషపడ్డాను నీ పట్ల అని చెప్పి అప్పుడు ఆయన పాశుపతాస్త్రం ఇస్తాడు. సో ఇంత గొప్ప యోధుడు కదండి. సో ఇప్పుడు నేను యుద్ధం చేయను పారిపోతా అంటున్నాడు. సో జనాలు ఏమనుకుంటారు, భయపడి పారిపోయాడు అంటారు, కానీ ఓ అర్జునుడు కరుణతో వెళ్ళిపోయాడు అనుకుంటారా? ఎవరు అనుకోరు, పొరపాటును కూడా అనుకోరు. అందుకని ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, శివుణ్ణి మెప్పించి ఆ పాశుపతాస్త్రాన్ని బహుమతిగా పొందాడు. అంతేనా, ఇంకా గొప్ప యోధుడు ద్రోణాచార్యుని ఎంతగా సంతోషపెట్టాడు అర్జునుడు. అశ్వత్థామకి ఇవ్వని విద్యలు కూడా అర్జునుడికి ఇచ్చాడు. అశ్వత్థామ ఎంతో గోల పెడితే బ్రహ్మాస్త్రం రిలీజ్ చేయటం చెప్పాడు అంతే, దాన్ని ఉపసంహరించడం చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఒక వెపన్ రిలీజ్ చేయటమే కాదు, ఉపసంహరించడం కూడా వస్తేనే కంప్లీట్ గా నేర్చుకున్నట్టు. సో అది కూడా ఏమని చెప్పారు, నీకు కష్టకాలంలో వినియోగించు, సగమే చెప్పాడు కదా, ఇది ఎలాగో వాడు దీనికి అనేసి అలా చెప్పారు. కానీ అర్జునుడికి పూర్తిగా చెప్పారు. అర్జునుడికి ఇంకా ఏం చెప్పారు, ద్రోణుణ్ణి కూడా సంహరించడానికి కావాల్సిన శక్తి ఆయుధములు అన్ని కూడా చెప్పారు. అంతగా ఇష్టపడ్డారు ఆ అర్జునుడు అంటే. ఈ అర్జునుడిలో ఉన్న అద్భుతమైన గుణములు ఎటువంటివి అంటే వైష్ణవుడు కదండి. సో ఒక వైష్ణవుని ఎవరు కూడా ద్వేషించలేరు, అన్ని అద్భుతమైన గుణములు ఉంటాయి. శత్రువు కూడా ఒకానొక సమయంలో వాళ్ళ పట్ల ఇష్టమే పెంచుకోగలరు, అంతగా వైష్ణవ లక్షణములు ఉంటాయి. అర్జునుడికి వెరీ వెరీ స్పెషల్. అందుకనే మనం చూస్తాం కదా, ఎప్పుడైతే ద్రుపదుడిని ఆయన ద్రోణాచార్యుడు తీసుకురామన్నప్పుడు అర్జునుడు తీసుకొచ్చినప్పటికీ కూడా ద్రుపదుడు ఏమనుకున్నారు, అర్జునుడి మీద వైరం పెట్టుకోలేదు, అర్జునుడు నా అల్లుడు అవ్వాలి అనుకున్నారు. అంటే చూడండి, అసలు ఎవరైనా మన తాళతో కట్టేసి తీసుకెళ్లిన వ్యక్తి మీద కూడా మనకి ఎంతో మంచి అభిప్రాయం ఏర్పడిందంటే ఆ వ్యక్తి ఎంతగా గౌరవంగా ప్రవర్తించి ఉంటాడు కదండి. అది అర్జునుడి క్యారెక్టర్. సో అటువంటి ద్రోణుణ్ణి సంతృప్తిపరిచాడు, అక్కడ ద్రుపదుడిని సంతృప్తిపరిచాడు కదండి. సో ఈ విధంగా ఎంత ఎక్స్ట్రాడినరీ, ద్రోణుణ్ణి కూడా సంహరించగల శక్తి ఆయుధములు ఉన్నవాడు, అంత గొప్ప యోధుడు. ఇంకా అంతకు మించి ఏంటి, ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, స్వర్గాధిపతి జనకుడైన ఇంద్రుడి దగ్గర నుంచి కూడా ఎన్నో వరాలు పొందుతాడు. ఎప్పుడైతే వెళ్తాడో అక్కడ ఇంద్రుడి దగ్గర కొంత సమయం ఉంటాడు ఆయన. సో ఉన్నప్పుడు ఎన్నెన్నో కళలు నేర్చుకుంటాడు అక్కడ. మళ్ళీ అక్కడ గంధర్వరాజుతో స్నేహం ఏర్పడుతుంది. సో గంధర్వరాజు దగ్గర కూడా ఎన్నెన్నో విద్యలు నేర్చుకుంటాడు కదండి. సో తర్వాత వచ్చేటప్పుడు ఇంద్రుడికి మరి ఏదైనా రక్షణ ఇవ్వాలి కదా, అప్పుడు ఇంద్రుడిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న కొంతమంది ఆ యొక్క రాక్షసుల్ని సంహరించేసి వస్తాడు. సో వెరీ పవర్ఫుల్ ఇప్పుడు. అందుకని ఎప్పుడైతే ఆ విరాట పర్వంలో ఆ ఎపిసోడ్ అయినప్పుడు ఈ యొక్క భీష్మ ద్రోణ ఆ యొక్క మన కృపాచారుల వాళ్ళు డిక్లేర్ చేస్తారు, అర్జునుని ఎదుర్కోవటం సింగిల్ గా మన వల్ల కాదు, ఇప్పుడు అందరూ కలిసి ఎదుర్కోవాలి, అంత పవర్ఫుల్ అయిపోయాడు. దివ్యమైన తేజస్సు, దివ్యమైన ఆయుధముల శక్తి తనకి ఉన్నది. సో ఇంత ఆయుధములు ఉన్న వాడివి, సో ఇప్పుడు నీ స్వధర్మం చేసే పద్ధతిలో నీ యొక్క మోహాన్ గురించి నువ్వు ఆలోచించి నీ స్వధర్మాన్ని త్యజిస్తే ఏమవుతుంది, పాపం వస్తుంది. సో పాపం వస్తుంది, ఏమవుతావు, అంతేకాకుండా నీ కీర్తి అంతా కూడా పోతుంది. ఇంకొకటి ఏమని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద్ గారు, వేరు మాటల్లో యుద్ధము చేయటం వలన గాక దాని నుండి విరమించుట ద్వారా అతడు
నరకముని పొందగలడు. ఎందుకంటే మనకి శక్తి ఉండినప్పుడు కూడా మనని ఆశ్రయించిన వాళ్ళని మనం రక్షించలేదు. అది ఎక్స్పెషల్లీ క్షత్రియుడు చేయకపోతే దానికి మించిన నరకం వాళ్ళకి ఏమీ లేదు. అందుకని మీకు గుర్తుందా, ఎప్పుడైతే మనం మొదటి స్కందం శ్రీమద్ భాగవతం చదువుతున్నప్పుడు, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన యొక్క ధామానికి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు ఆ విషయం తెలుసుకుని అక్కడ కార్యక్రమం కంప్లీట్ చేసి మళ్ళీ మన యుధిష్ఠిర మహారాజ్ దగ్గరికి వచ్చినప్పుడు, యుధిష్ఠిర మహారాజు అర్జునుడి యొక్క దీనమైన స్థితికి రకరకములైన కారణములు అడుగుతాడు. నిన్నెవరైనా రక్షించమని అడిగిన వాళ్ళకి నువ్వు రక్షణ కల్పించలేకపోయావా అని అడుగుతాడు. ఎందుకని అది చాలా దుఃఖకరం. ఒక క్షత్రియుడికి తన శరణాగతి పొందిన వాడిని రక్షించకపోవటం అనేది చాలా దుఃఖకరమైన విషయం. సో అందుకనే ఆ విధంగా పాపమే వస్తుందయా నీకు అని చెప్పేశారు. సో 34లో స్వామి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అకీర్తిం. సో ఏం చేస్తారు? అకీర్తి అంటే అపకీర్తి. ఆ జనులు అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందరు. సో జనులకు ఒక మంచి హ్యాబిట్ ఉంటది. ఏంటండి? దేన్ని ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు? గాసిప్స్ కదండి. ఎక్స్పెషల్లీ ఎవరికో ఏదో చెడు ప్రచారం చేయటంలో వెరీ నెంబర్గా ఉంటుంది. అందుకే అంట కదా, సత్యం వెళ్ళడానికి సమయం చాలా సేపు పడుతుంది, అసత్యం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అది ఎక్స్పెషల్లీ ఎవరినైనా నిందించటం, లేకపోతే ఎవరైనా వాళ్ళ స్థితి నుంచి పడిపోయారు, ఆ విషయం క్షణకాలంలో ఎలాగైతే అగ్ని అంటుకుంటే అలా వెళ్ళిపోతుందో అందరికీ తెలిసిపో. ఎందుకని జనాలు దాన్ని ఇష్టపడతారు కదండి. అవునా కదా? ఇప్పుడు పేపర్లు అన్ని అవే కదా. పేపర్లు ఏముంది? ఈ బిజినెస్ మ్యాగ్నెట్ వెళ్ళి ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ని కొట్టాడంట. యాక్చువల్ గా అది చాలా తప్పు విషయం. అది హెడ్లైన్ లో వేయాల్సిన విషయమా? కాదు. కానీ హెడ్లైన్లు ఎందుకు వేస్తారు? అందరూ దానికోసమే కదా పేపర్ చదువుతున్నారు, అలాంటి విషయాల కోసమే. ఏది ఇంట్రెస్ట్ అయితే అదే కదండి. ఏది ఇంట్రెస్ట్ అయితే అదే. అడ్వర్టైజ్మెంట్లన్నీ ఎందుకు అన్ని ఆహార నిద్ర భయమైతనం గురించి చూపిస్తున్నారు? మనకి అదే ఇంట్రెస్ట్ కాబట్టి అవే చూపిస్తారు కదండి. మనకి ఏది ఇంట్రెస్టో అవే చూపిస్తారు. అలాగే ఈ గాసిపింగ్ అనేది జనరల్ హ్యూమన్ బిహేవియర్. ఏది? ఒక బద్ధ జీవుడిది కదండి. ఏమిటది? చీటింగ్ చేయటం, లేకపోతే వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం అనేది జనరల్ వీక్నెస్ అది. సో జనరల్ వీక్నెస్ అన్నారు కదా, అయితే పర్మిషన్ వచ్చేసింది. చేయొచ్చు అలాగా గాసిపింగ్? చేయకూడదు మాతాజీ. చేయకూడదు చేయకూడదు సో మాతాజీ. మీకు గుర్తుందా, భగవద్గీతలో స్వామి చివరి అధ్యాయంలో చెప్తాడు, వాక్కుకి కూడా తపస్సు ఉన్నది. ఏదైనా మాట్లాడే ముందు మనం ఫిల్టర్ వేయాలి. ఏంటి ఫస్ట్ ఫిల్టర్? ఏంటి? సత్యమా కాదా? ఇది వేరే వాళ్ళకి చెప్పటం కారణంగా వాళ్ళకి ఉపయోగమా కాదా? ఈ సమయంలో ఈ ఫిల్టర్స్ అవ్వకపోతే ఏం చేయాలి? అది చెప్పకూడదు. విన్నా సరే విన్నట్టు ఉండాలి, తెలిసినా తెలియనట్టు ఉండాలి. మనకి దీనికి ఎగ్జాంపుల్ విదురుడు ఉంటాడు శ్రీమద్ భాగవత మొదటి స్కందంలోనే. ఇప్పుడైతే విదురుడికి ఆల్రెడీ తెలుసు శ్రీకృష్ణ భగవానుడు తన ధామానికి వెళ్ళిపోయాడని, అయినప్పటికీ కూడా పాండవులను చూడడానికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పడు ఆయన. ఎందుకంటే అది ఎలాగైనా తెలుస్తుంది, ప్రస్తుతానికి చెప్పి వీళ్ళని బాధ పెట్టకూడదు. అర్జునుడు ఎలాగో వెళ్ళాడు, వస్తాడు, తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి తను వచ్చిన పని ఏంటి? అక్కడ ధృతరాష్ట్రుడిని మేల్కొల్పి పంపించాలి కదండి. సో సత్యం అయినప్పటికీ కూడా హితకరమా కాదా కదండి, ఆ విషయం అప్పుడు మనం ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా హార్ట్ పేషెంటే ఉన్నారు, సో ఏదో చెప్పకూడని విషయమే వాళ్ళకి స్లోగా కూర్చోబెట్టి చెప్పాలి. అయ్యో చేస్తాం. హరే కృష్ణ, నా వాయిస్ వినిపిస్తుందండి ఇప్పుడు? వినపడుతుంది మాతాజీ. ఓకే ఓకే హరే కృష్ణ. ఓకే, మధ్యలో నాది నెట్వర్క్ డౌన్ అయిపోయింది. ఓకే, సో
ఏమంటున్నారు ఇక్కడ స్వామి? ఈ గాసిపింగ్ చేస్తారు, ఈ అపకీర్తిని. ఓ అర్జునుడు ఇలా చేశాడంట, అలా చేశాడు, అలా చేశాడంట. ఏమవుతుంది? అది ఎటువంటిది నీకు? అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. అటువంటి అపకీర్తి మరణము కన్నను చాలా చాలా దారుణమైనది. ఏమంటారు? నువ్వేదో వీళ్ళందరి మీద కరుణతో వెళ్ళావు అనుకోరు, ఏమంటారు? ప్రాణభీతి, ప్రాణం కాపాడుకోవడానికి అర్జునుడు పారిపోయాడు అంటారయ్యా. సో అది నీకు అటువంటి అపకీర్తి మరణించటం కంటే కూడా చాలా దారుణమైనది. అటువంటిది మనకు కూడా చెప్పారు కదా పరమశివుడు సతీదేవికి. ఏమన్నారు? నువ్వు చాలా ఉన్నతమైన దానివి, నీలాంటి ఉన్నతమైన వారికి అక్కడికి దక్షుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గనక అవమానం జరిగితే మరణం కంటే చాలా దారుణమైన విషయం, నీకు అది తట్టుకోలేవు. ఎందుకనండి? ఇప్పుడు ఎవరైనా కత్తితో కోసినా మళ్ళీ రీకవర్ అవుతుంది, కానీ ఎవరైతే మాటలతో ఒక్కోసారి ఏం చేస్తారు, హృదయాన్ని చీల్చేస్తారు. అది చాలా కష్టం తట్టుకోవటం. అది ప్రాణం పోవటం కంటే ఎక్కువ నరకం అన్నమాట. కాబట్టి భగవంతుడు కృష్ణుడు ఏమంటున్నారు? యుద్ధంలో నుంచి పారిపోవటం కంటే కూడా యుద్ధంలో మరణించటమే ఉత్తమం నీకు అని చెప్తున్నారు. సో 35, 36, 37లో ఇది కన్క్లూడ్ చేస్తారు. చూద్దాం. భయాద్రనాదుపరతం మస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. 36 అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. 37 హతో వాప్యాప్ససి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. శాంతకుమారి మాతాజీ 35 చదవండి. 36 లక్ష్మీదేవి మాతాజీ, 37 సుబ్బరత్నం మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవం కలిగినట్టి సేనానులు కేవలం భయంతో నీ యుద్ధరంగమును విడిచిపెట్టావని తలసి నిన్ను చులకనగా చేస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంది? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓ కౌంతేయ, నీవు యుద్ధరంగమును వధించబడి స్వర్గమును పొందుటయే లేక యుద్ధమును జయించి భూతల రాజ్యమును అనుభవించుటయో జరగగలదు. కనుక కృతనిశ్చయుడవై నిలచి యుద్ధమును చేయుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో 33, 34 ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏంటి? అపకీర్తి. అపకీర్తి మరియు ఇంకోటి ఏమిటి? నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని చేయకపోతే ఏమొస్తుంది? పాపం. ఒకటి పాపం గురించి మాట్లాడారు, ఇంకొకటి అపకీర్తి గురించి మాట్లాడారు. 35, 36 దేని గురించి మాట్లాడుతున్నారు? క్రిటిసిజం, నింద. ఆ నింద గురించి మాట్లాడుతున్నారు. సో ఇందాక అవమానం గురించి మాట్లాడారు. అవమానంతో పాటు ఏం చేస్తారు? వాళ్ళు నిందలేస్తారు. ఏం నిందలేస్తారు? సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? మహారథ. ఇప్పుడు అర్జునుడి సైన్యంలో గాని దుర్యోధన సైన్యంలో కానీ చాలా మంది గొప్ప గొప్ప మహారథులు, ఎంతమంది సేనాధిపతులు ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఏమంటారు? ఓ అర్జునుడు మమ్మల్ని ఎదుర్కోవడానికి భయపడి ప్రాణభీతితో పరిగెత్తి అడవికి వెళ్ళిపోయాడు అలా అంటారు. ఇప్పటివరకు ఎంత గౌరవం ఉన్నది అర్జునుడు, గాంధీవదారు అర్జునుడు ఎంతో గౌరవం. కానీ ఇప్పుడు ఏమంటారు? ఓ మమ్మల్ని అందరినీ చూసి ప్రాణం భయంతో పలాయనం చిత్తగించాడు అని అంటారు. ఇది ఎటువంటిది? చాలా చులకనగా చూస్తారు వాళ్ళు. లాఘవం, నేను చాలా చులకనగా చూస్తారయ్యా వాళ్ళు. సో ఇక్కడ ప్రభుపాద్ చెప్తున్నారు, కారంలో నీ పేరు ప్రతిష్టలేడ వారి గొప్ప అభిప్రాయము నశించిపోగలదు. ఇప్పటివరకు ఎంతో అనుకుంటున్నారు, శివుణ్ణి మెప్పించావని, ఇంద్రుడి దగ్గర నుంచి ఎన్నో వరాలు తెచ్చుకున్నావని, ద్రోణాచార్యుడికి గొప్ప శిష్యుడు అని, ఎంతో మంది గొప్ప విలుకారుడు అని మొత్తం ప్రపంచంలో ఇవన్నీ అనుకుంటున్నారు. అటువంటి ఎప్పటి వరకు ఎవరైతే పొగిడారో అటువంటి సేనాధిపతులు, గొప్ప గొప్ప మహారథులు అందరు నిన్ను చులకనగా చూడడం ప్రారంభిస్తారు, నిందలు వేయటం ప్రారంభిస్తారు. 36వ శ్లోకంలో ఇంకొక విషయం చెప్తున్నారు. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో, శత్రువులు అంటే ఎవరు ఇక్కడ? దుర్యోధనాది వాదులు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఓ అర్జునుడికి ఎంత కరుణ అని అనుకుంటారా? లేదు కదండి. ఎటువంటి దయ లేకుండా వాళ్ళు చాలా చాలా తప్పుగా ఆయన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏమంటున్నారు? అవాచ్యవాదాన్, దయాహీనములైన కల్పిత వచనములు. అంటే ఏంటి? అది నిజం కాదు, కానీ
ఆ కల్పిత వచనములను వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా నిందిస్తుంటారు. అహిత, ఎవరైతే నీ హితం కోరుకోరు, హితం కోరుకోని వాళ్ళు ఎవరు? శత్రువులు. ఎవరి హితం, మన హితం ఎవరైనా కోరుకోవట్లేదంటే వాళ్ళు మన శత్రువులే. సో అటువంటి శత్రువులు నిందిస్తారు. అది ఎటువంటిది? దుఃఖతరం, చాలా దుఃఖాన్ని కలిగించగలదు. ఎంతకన్నా దుఃఖం ఏంటి నీకు? ఎందుకని? ఎప్పుడైతే శత్రువులు కూడా నీ యొక్క సామర్థ్యాన్ని గ్లోరిఫై చేస్తారు ఎప్పటి వరకు కూడా, కదండి. సవ్యసాచి అంటారు కదండి. సో మహాబాహు, శత్రువులే నిన్ను గ్లోరిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ శత్రువులే నీ సామర్థ్యాన్ని నిందిస్తూ ఉంటారు. ఇంతకన్నా నీకు దుఃఖకరమైన విషయం ఏమున్నది? సో ఇక్కడ అవాచ్యవాదం, కల్పిత వాదములు అంటున్నారు. అంటే ఏంటి? ఒక్కోసారి మన మోటివ్ డిఫరెంట్ గా ఉండవచ్చు. అంటే మనం ఆ పని చేయడానికి ఇంటెన్షన్ వేరుగా ఉండవచ్చు. బట్ ఒక్కోసారి మన యాక్షన్స్ వేరేలాగా అవ్వకపోవచ్చు, పరిస్థితుల కారణంగానే ఏదైనా అవ్వచ్చు. అంటే మనం ఒకటి చేద్దాం అనుకున్నా బట్ వేరేది అయిపోయి ఉండవచ్చు, బట్ మన ఇంటెన్షన్ వేరుగా ఉంది. ఇప్పుడు అవతల వ్యక్తి మన ఇంటెన్షన్ అర్థం చేసుకోగలడా? కేవలం మన యాక్షన్స్ బట్టే మాట్లాడతారా? యాక్షన్ బట్టే మాట్లాడతారు మాతాజీ, మన ఇంటెన్షన్ అర్థం చేసుకో. మన ఇంటెన్షన్ అర్థం కాదు కదా, కదండి. అవతల వాళ్ళ చైతన్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకే ఆలోచించగలరు, అంతకంటే ఎక్కువ ఆలోచించలేరు కదండి. అవతల వాళ్ళ చైతన్యం ఎంతవరకు వికసించి ఉంటే మన గురించి అంతవరకే ఆలోచించగలరు వాళ్ళు. అంతకు మించి వాళ్ళ దగ్గర నుంచి మనం మంచిగా మాటలనేది మనం ఆశించలేం కదండి. సో మొన్న ఒక డివోటీ షేర్ చేశారు. అసలు యాక్చువల్గా డివోటీస్ ఇలాగా షేర్ చేయటం అనేది వెరీ రేర్, బట్ ఆ డివోటీ నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. డివోటీ షేర్ చేశారు, మనం ఈ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఏం చేస్తాము, మనం ఒక అభిప్రాయంతో ఉంటాం. మనం ఉన్న చైతన్యం ప్రకారం అవతల డివోటీస్ ని కూడా జడ్జి చేస్తాం కదండి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఎక్సాల్టెడ్ డివోటీ, భక్తి యోగి, తను నిజంగానే వైరాగ్యంతో అడవికి వెళ్ళి ఉండగలడు కూడా. నార్మల్ క్షత్రియులా కాదు, ఉండగలడు ఆయన. అయినప్పటికీ కూడా ఒక నార్మల్ క్షత్రియ ఎప్పుడు పారిపోతాడు యుద్ధం నుంచి? ప్రాణ భీతితో ఉన్నప్పుడు పారిపోతాడు. ఎలాగైతే కర్ణుడు పలాయనం చిత్తగించాడో ఆ విరాట పర్వంలో, చాలా మంది రాజులు పారిపోతారు ప్రాణం కాపాడుకుని, మళ్ళీ కావాలంటే మళ్ళీ వద్దాం, మళ్ళీ వద్దాం, మళ్ళీ వద్దాం అని పారిపోతూ ఉంటారు. అలాగే అటువంటి మెంటాలిటీ ఉన్న క్షత్రియులందరూ కూడా ఇప్పుడు అర్జునుడు గొప్ప భక్తుడు, గుణాతీతమైన స్థితిలో ఉన్నాడని వాళ్ళు ఆలోచించలేరు. వాళ్ళు ఎక్కడైతే ఆ క్షత్రియ గుణం, ఆ రజోగుణంతో ఉన్నారో ఆ విధంగానే వాళ్ళు మాట్లాడగలరు కదండి. సో అలాగే మనం కూడా ఒక్కోసారి భక్తులు బయట వాళ్ళ ఎక్స్టర్నల్ కార్యక్రమాలు చూసి మనం వాళ్ళు జడ్జి చేసేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ రియల్ ఇంటెన్షన్ మనకు తెలియకపోతే మనం వాళ్ళకి అపరాధం చేసే అవకాశం ఉండదు. సో ఒక డివోటీ షేర్ చేస్తున్నారు. ఒక డివోటీ యాక్చువల్గా మనం ప్రసాదం తీసుకుంటాం కదా, ఆ రోజు ఎప్పుడైతే ఆ సండే ఫీస్ట్ చివరిలో వెళ్ళారంట, అప్పటికి లేట్ అయిపోయింది. సో ఆ డివోటీ వెళ్ళేప్పటికి ఆల్రెడీ స్వీట్ అంతా అయిపోయింది. సో ఏదైతే ఉన్నాయో 2-3 ఐటమ్స్ పెట్టుకుని ఆ డివోటీ కూర్చున్నారు. సో అప్పటికి ఆల్రెడీ ఒక సీనియర్ డివోటీ అక్కడ కూర్చుని తింటున్నారు. సో ఆయన ఆల్రెడీ ఆయన ప్లేట్ లో ఉన్న స్వీట్ తినేసే ఉన్నారు. సో ఈ వ్యక్తి వెళ్ళిన వెంటనే అనుకున్నారు, అంటే సరే అయితే ఈ రోజు స్వీట్ లేదు, సరే అయితే సో ఏదైతే ఇదే కృష్ణప్రసాదం తిందాం. ఈ వ్యక్తి ఇలా అనుకుంటున్నప్పుడు ఆ సీనియర్ డివోటీ ఏం చేశారు, అక్కడ ఉన్న ఎవరైతే సర్వ్ చేస్తున్నారో ఆ వ్యక్తిని, ఏమయ్యా స్వీట్ ఉందా తీసుకురా, సర్వ్ చేసా అని చెప్పారంట, లేదండి అని. సో అలాగా అప్పుడు యాక్చువల్గా 2-3 సర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంకో డివోటీని అడిగారంట, ఆ డివోటీ కూడా లేదన్నారంట. ఇంకో డివోటీ అడిగారు, ఇప్పుడు ఎవరైతే లేటుగా వచ్చిన డివోటీ అనుకుంటున్నారంట, ఇదేంటి ఆల్రెడీ స్వీట్ తినేశాడు కదా ఆయన, అసలు నాకు స్వీటే లేదు, నేను ఎంత కుదురుగా ఉన్నాను, ఈయనేంటి ఆల్రెడీ తిన్నాడు, ఇంత సీనియర్ డివోటీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఇంకా. ఆ అడిగేది సీనియర్ డివోటీ కదా. ప్రతి ఒక్కరు అటెంటివ్ అయిపోయి ఎక్కడుంది వాళ్ళ దగ్గర ఉంటుందా స్వీట్, ఇంకెక్కడైనా ఉంటుందా అని అందరూ వెతకడం ప్రారంభించారు. సో ఈ డివోటీ అనుకున్నారు, ఇదేంటి ఇంత సీనియర్ డివోటీ స్వీట్ కోసం మళ్ళీ రెండోసారి ఇంతలా అడుగుతున్నారు. సో ఈ డివోటీ ఇలా ఆలోచిస్తున్నారు. డివోటీలో ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే యాక్చువల్గా ఎవరైతే సర్వ్ చేస్తారో వాళ్ళ ప్లేట్స్ పక్కన ఒక్కోసారి పక్కకి తీసేస్తాం ఒక్కోసారి. సో ఎవరైతే అలాగా పక్కకి తీసి పెట్టుకున్న డివోటీ ఎప్పుడైతే మొత్తం సర్వింగ్ తన సేవ అంతా అయిపోయిన తర్వాత తన ప్లేట్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్నారనమాట. సో అప్పుడు అందులో ఆయన ప్లేట్ లో స్వీట్ ఉన్నది. సో అప్పుడు ఆ వ్యక్తిని ఆ సీనియర్ డివోటీ అడుగుతున్నారంట, క్యాన్ యూ ప్లీజ్ షేర్ సమ్ స్వీట్. సో ఇప్పుడు ఎవరైతే లేటుగా వచ్చిన డివోటీ అనుకున్నారంట, ఎలా అడుగుతాడు ఆయన అలాగా, ఆల్రెడీ తిన్నాడు ఇప్పుడు తింటున్నా. సో అప్పుడు ఎప్పుడైతే ఈ డివోటీ ఆ సీనియర్ డివోటీకి సరే అండి మీలాంటి వాళ్ళకి ఇవ్వటమే మా అదృష్టం అని చెప్పిస్తుంటే, ఆ సీనియర్ డివోటీ నాకు కాదు, పాప మా అబ్బాయి లేటుగా వచ్చాడు, ఆ అబ్బాయికి ఇవ్వచ్చు కదా కొంచెం,
నువ్వు కొంచెం తిను, తన కొంచెం. అప్పుడు ఈ డివోటీ అనుకున్నారంట, ఇప్పటివరకు అసలు నేనేమనుకున్నాను, తన కోసం అడుగుతున్నారు అనుకున్నాను. యాక్చువల్గా మనలాంటి వాళ్ళు మన కోసమే కదా అడుగుతాం. మన తర్వాత లేటుగా వచ్చాడా, సరిపోయింది, స్వీట్ లేనే లేదు, నాకే దొరికింది. మనం ఎలా అనుకుంటాం, ఆ లేటుగా వచ్చిన వాడికి పెట్టాలి, పెట్టించాలి అని మనకి ఉండదు. ఎందుకంటే మన చైతన్యం అంతవరకే ఉంది. ఏంటి, మనం తిన్నాం, వెళ్ళిపోయాం, ఓకే లేటుగా వచ్చాడు, పనిష్మెంట్, అంతే, అయిపోయింది. కానీ ఈ డివోటీ తన కోసం అడగలేదు. పోనీ మనమైతే ఒకళ్ళిద్దరిని అడుగుతూ వదిలేస్తాం, కానీ ఈయన అందరిని అడిగి అడిగి, పాపం ఇతను ఎంతో సేవ చేసి వచ్చాడో వేరే డిపార్ట్మెంట్ లో, తినకి దొరకాలి అని ఎప్పుడైతే అప్పుడు ఈ డివోటీ అనుకున్నారంట, అసలు నేను ఏం ఆలోచించాను ఇప్పటివరకు కూడా. చూడండి, ఒక్కోసారి అది చూసే యాక్షన్స్ ఎలా ఉన్నాయి, తనకే నిజంగా స్వీట్ కావాలన్నట్టుగా అడిగాడు ఆయన కదండి. మనకు కావాలన్నప్పుడు ఎలా అడుగుతాం, ఎక్కడొకసారి చూడవయ్యా, ఎక్కడో చోట ప్లీజ్ దొరుకుద్దేమో చూడు, ఐ రియల్లీ వాంట్ దట్ స్వీట్. ఇలా అడుగుతుంటే ఏమనుకుంటాం, నిజంగా ఆయనకి స్వీట్ అంటే పిచ్చేమో అనుకుంటాం. బట్ చివరికి వచ్చేప్పటిగా డివోటీ అంటున్నారు, ఒక్కోసారి మనం ఏదైతే చూస్తున్నాం అది వాళ్ళ అవతల వ్యక్తి యొక్క మోటివ్ మనకు అర్థం కాకపోతే తప్పుగా అర్థం చేసుకుంటాం కదండి, అపరాధం కూడా చేస్తాం. అడిగోటి చెప్పారు, తర్వాత వెళ్ళి నేను క్షమాపణ చెప్పాను అడిగోటికి, ఎందుకంటే నేను ఇలా అనుకున్నానండి, అదేంటి ఇంత సీనియరు, ఇంత కొంచెం డిటాచ్మెంట్ లేదు స్వీట్కి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అనుకున్నాను, మీరు నా కోసం అడిగేంత ఉన్నారని నాకు అసలు అర్థం కాలేదు. సో అందుకని ఇప్పుడు అర్జునుడు అటువంటి స్థితిలో ఉన్నాడు, యుద్ధం వదిలిపెట్టి వెళ్ళిపోదాం, ఎందుకు, కావాలంటే దుర్యోధనే పాలించుకొని అనుకున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవతల దుర్యోధనుడి స్థితి, ఆ గొప్ప సేనాపతుల స్థితి అలా ఉందా, లేదు. వాళ్ళు అలా అనుకోరు, వాళ్ళ చైతన్యం ప్రకారం వాళ్ళు ఆలోచిస్తారు. ఓ భయం వేసింది అర్జునుడికి, పారిపోయాడు అంటారు, అటువంటి నిర్దయమైన వాక్యములు పలుకుతారు కదండి. సో అందుకనే ఈ క్రిటిసిజం, నింద వెరీ 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 డేంజరస్. అది మనం భక్తుల సంఘంలో ఉన్నప్పుడు వేరే భక్తులు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నారు అంటే మనకి వాళ్ళ నిజమైన మోటివ్ తెలియకుండా వాళ్ళ ఒక మాట మనం పొరపాటును కూడా అనకూడదు. వాళ్ళ మోటివ్ ఏంటో మనకు తెలియనప్పుడు మనం చుప్ సైలెంట్ గా ఉంటే తప్పే ఉంది. వాళ్ళ మీద జడ్జి చేయకూడదు ఎప్పుడు కూడా కదండి. ఎందుకంటే డివోటీస్ ఆర్ వెరీ వెరీ ఎక్సాల్టెడ్. భగవంతుడే చెప్తాడు, నా భక్తులు చాలా ఉన్నతమైన వారు. బై ఛాన్స్ ఏదైనా వాళ్ళ పూర్వజన్మ వాసనల ప్రకారం తప్పు చేసినప్పటికీ ఏమన్నాడు ఆయన, ఎలా పరిగణించాలి వాళ్ళని, ఎలా పరిగణించాలి వాళ్ళని, భక్తులుగానే చూడాలి మాతాజీ. సాధువుగానే పరిగణించాలి కదండి. బై ఛాన్స్ ఇంతకు ముందు అలవాట్ల ప్రకారం ఏదైనా కొంచెం పడినట్టు అనిపించినప్పటికీ కూడా మళ్ళీ వస్తాడు, వాడు భక్తిలో ఉన్నాడు కూడా పైకి వస్తాడు. ఈ క్షణకాలంలో మనం వాడిని నిందించకూడదు, సాధువుగానే స్వామి చెప్పాడు ఆ విషయం. కాబట్టి వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. నింద అనేది వెరీ వెరీ డేంజరస్. కాబట్టి ఎవరిని ఒక మాట అనే ముందు ఎక్స్పెషల్లీ భక్తులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులనే కాదు, అభక్తులైన ఎవరినైనా సరే నిందిస్తే, ఇప్పుడు చూడండి ధ్రువ మహారాజు చిన్నప్పుడు అంత గొప్ప భక్తుడు అవుతాడని ఏమన్నా అనుకుంది ఏంటి సురుచి, తర్వాత ఎంత గొప్ప భక్తుడు అయ్యాడు, తనకి ఎంత కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. సో కాబట్టి ఎవ్రీ వన్ ఇస్ అ పొటెన్షియల్ డివోటీ. ప్రభుపాద ఏమంటారు, ప్రతి ఒక్కరూ శుద్ధ భక్తుడు అవడానికి క్వాలిఫైడే. కాబట్టి ఎవరిని నిందించకూడదు మనం కదండి, ఎవరిని అనవసరంగా నిందించకూడదు. ఎందుకంటే ఆ బిజినెస్ మనం ఈ యొక్క భౌతిక అస్తిత్వాన్ని పెంచుకోవటమే. ఎవరినైనా నిందించటం అంటే మన భౌతిక అస్తిత్వాన్ని మనమే ఎక్స్టెండ్ చేసుకోవటం. కాబట్టి మనకు అనవసరం. అటువంటి బిజినెస్ చాలా జన్మలో చేసాం, ఆ టిట్ ఫర్ టాట్లు, అది ఇప్పుడు కాదు. ఇంకా ఫర్దర్ గా మనం అధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళాలనుకుంటే వాటికి బై బై చెప్పాలి. సో 37వ శ్లోకంలో క్లియర్ గా చెప్పేస్తున్నాడు ఆయన, ఏమంటున్నాడు, హతోవా ప్యాససి స్వర్గం చిత్వా వా భోక్షసి మహిం. ఓకే, క్లియర్ గా చెప్పేస్తున్నాడు, అయ్యా విన్ విన్ సిచ్యుయేషనే నీకు. ఒకవేళ గెలిస్తే రాజ్యం వస్తుంది, చక్కగా మీ అన్నగారితో అందరు పాలించి సుఖంగా ఉండండి, లేకపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. కాబట్టి కృతనిశ్చయ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. కాబట్టి దృఢమైన నిశ్చయంతో లెగిసి యుద్ధం చేయి, గెలిస్తే రాజ్యం వస్తుంది, లేకపోతే స్వర్గం వస్తుంది. కాబట్టి నువ్వు ఒక ధర్మాత్ముడైన రాజు, క్షత్రియుడు ఏం చేయాలో ఆ ధర్మాన్ని చెయ్యి. ఆ విధంగా నువ్వు ఏదైతే ఆనందం లేదనుకుంటున్నావో, నిజంగా అటువంటి ఆనందం ఎప్పుడు ఉండదు, నీ విద్యుక్త ధర్మం చేయకపోతేనే అటువంటి ఆనందం ఉండదు. విద్యుక్త ధర్మం చేయటం కారణంగానే నీకు నిజమైన ఆనందం వస్తుంది అని స్వామి చెప్పారు. సో నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ సెషన్ లో స్వామి ఏం చేస్తారు, నిష్కామ కర్మయోగం గురించి చెప్తారు.
సో మూడవ రీజన్ అర్జునుడు ఏం చెప్పాడు? పాపం, పాప భీతి, పాపములు సక్రమిస్తాయి అన్నాడు కదా. సో దానికి స్వామి ఆర్గ్యుమెంట్ చెప్తారు 38 నుంచి 53 వరకు కూడా నిష్కామ కర్మయోగం. సో ఎప్పుడైతే ఆ విధంగా స్వామి ప్రీత్యర్థం మనం చేయటం కారణంగా పాపం వస్తుందా? రానే రాదు. సో అది మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరైనా మాటలతో మనల్ని బాధ పెట్టుంటే మనం ఏం చేయాలి మాతాజీ? మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం తప్పు కాదని చేయగలగాలి. అయినా వినకపోతే అక్కడి నుంచి సైలెంట్ గా వచ్చేయాలి, అంతే. అదే చేస్తున్నా మాతాజీ. మిస్టేక్ ఏమి లేకపోయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న వాళ్ళు కొంతమంది అసలు పట్టించుకోరు. మనం ఏదైనా ఇప్పుడు ఒక విషయం మాతాజీ. అప్పుడు ఇంగ్లీష్ లో ఏదైనా 2-3 పదాలు చెప్తుంటే కనీసం వాడికి ఏబిసిడీలు వస్తే మనం చెప్పిన వాడికి అర్థమైంది. సో వాడికి అది కూడా రానప్పుడు మనం తల పాదుకుని కింద పడి దొల్లి చెప్పిన వాడికి అర్థం కాదు కదండి. కనీసం వాళ్ళకి అర్థం కాదు ఏబిసిడీలు వచ్చిన మాతాజీ. అయితే వాడికి మనం ఏం క్యాట్, డాగ్ ఇవి చెప్తున్నాం అనుకోండి, స్పెల్లింగ్స్ వాడికి అర్థం అవుతాయి. అంటే మనం చెప్పే లాంగ్వేజ్ గురించి కొంచెం అవగాహన ఉండాలి. మనం చెప్పే మాటలు అర్థం చేసుకునే విచక్షణ ఉంటే అర్థం అవుతుంది. అది అర్థం లేని స్థితి వాళ్ళకు ఉన్నప్పుడు, అంత చైతన్యం తక్కువగా ఉన్నప్పుడు మన తల బద్దలు కొట్టుకుని వాళ్ళకి అర్థం కాదు. సరే అయితే మనం చెప్పాల్సింది చెప్పాం, మనకి అక్కడి నుంచి వచ్చేయటం ఉత్తమం. అదే కొన్ని రోజులు చేస్తున్నా మాతాజీ. తీసుకున్నారు అదే నేను బాధ చేస్తున్నా. అనిపించింది మాకు. మళ్ళీ ఏమండి? తర్వాత ఇంకా అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారే అని చెప్పి, అంటే ప్రాపర్ గా మనది అర్థం చేసుకోలేకపోయారని చెప్పి కొంచెం బాధ అనిపించింది మాతాజీ. మళ్ళీ అవును ఈ మాతాజీ, క్లాస్ విన్నప్పుడు బాధపడుతుంటాను. అనిపిస్తుంది అవన్నీ ఈ అదే పక్కన పెట్టమనే కదా మనం ఈ క్లాసెస్ వింటుంది. వాళ్ళు భక్తులు అందరి విషయాలు పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము భక్తిలో అని కూడా అనిపిస్తుంది మాతాజీ. కరెక్ట్, కరెక్ట్. అలాగే విడిచిపెట్టడంలో అనుకుంటున్నాం తప్పు లేదు. మాతాజీ. అటువంటి వాటికి మనం ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. రియల్లీ మనం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తే ఇస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఓకే అంటే ఓకే, బయట అంతే. వాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు మాతాజీ. ఒక్కొక్కసారి బాధ కలుగుద్ది మాతాజీ. ఎవరు అనగలరండి? ఇంట్లో వాళ్ళే కదా అనగలరు, బయట వాళ్ళు అంటారా ఏంటి? ఆ? ఒక విషయం ఇంట్లో చెప్పండి, వాళ్ళే బయట మాతాజీ. వాళ్ళతో మనం మాట్లాడుతున్నామా అంటానికి? ఎవరితోనైనా మాట్లాడుతూ ఎవరితోనైనా లేదు డీల్ లేదు. చేస్తుంటేనే కదా వాళ్ళు అంటానికైనా తిట్టడానికైనా ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళే ప్రైమ్ మాతాజీ. మినిస్టర్ గారు మోడీ గారు మన తెస్తారా? ఆయనతో మనకేం డీలింగ్స్ లేవు కదా. సో మనం వండర్ఫుల్ పిఎం గారు అని అంటాం. సో అలాగే మనకి ఎవరితో డే టు డే డీలింగ్స్ ఉంటున్నాయో వాళ్ళే మన బాధ పెట్టే అవకాశం ఉన్నది, మన తిట్టే అవకాశం ఉన్నది, మన మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉన్నది. మనం క్లారిటీగా చెప్పుకోగలం, చెప్పుకున్నంతసేపు. ఒక అయినా అర్థం కాకపోతే విడిచిపెట్టచ్చు, అంత సింపుల్. అలా చదువుకున్నోళ్ళే మాతాజీ సంస్కారవంతంగా మాట్లాడలేరు. చదువుకోవటం లేదండి. ఎవరైనా నోరు ఎలా చెప్తే అలా మాట వింటారు. నాలుగుకి నరం లేదంటారు కదా. మనం ఎప్పుడైతే మన కోపం అజ్ఞానంతో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకి తెలీదు. కాబట్టి కుదిరినంత వరకు అక్కడి నుంచి వచ్చేస్తే సుఖం. మనం ఎందుకు మన చేతితో పెంట తీసుకుని మళ్ళీ వేయటం వాళ్ళ మీద? వాళ్ళకి ఆల్రెడీ పెంట చేతులతోనే ఉన్నారు, కంపు కొడుతోంది. సో మనం కూడా వేయటం ఎందుకు? అది మనం కూడా లేదండి, నేను కూడా అందులో చెయ్యి పెట్టి వేస్తేనే నాకు ఆనందం అంటే ఓకే సరే అయితే కాసేపు నీ చెయ్యి కూడా దుర్గంధం వస్తుంది, కాసేపు ఏంటి ఎప్పటి వరకు వస్తుందో తెలియదు. అది ఉత్తమం వదిలేయటం, దూరంగా వదిలేయటం ఉండడం ఉత్తమం, వాళ్ళకి. అంతే సింపుల్. మాతాజీ ఇంకోటి, మీరు ఆత్మ అది మన హెయిర్ లో ఏదో ఉందని చెప్పారు కదా మాతాజీ, అది మనకి ఇప్పుడు బాగా భగవద్గీతలో ఉందా మాతాజీ పలానా మనకి శ్లోకం? శ్వేతాశ్వర అంటే అది ఉపనిషత్తులో చెప్పబడింది. ఉపనిషత్తులో చెప్పిన దాన్ని మనకి ఇక్కడ మనకి ప్రభుపాద్ గారు కోట్ చేశారు. మామూలు ఉపనిషత్తులో పురాణాల్లోనే ఇవ్వబడింది. ఉపనిషత్తులోనే ఇవ్వబడింది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే దండవత్ కృష్ణ. ప్రణామాలండి. ధన్యవాద ప్రణామాలు. ఈ రోజు నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఎవరో మాకు తెలిసిన ఫ్రెండే మంత్రం తీసుకోవాలనుకుంటున్నాను అన్నారు. అయితే ఓకే సరే ఇలాగా భగవద్గీత క్లాసులు విను, నేను కావాలంటే నీకు లింక్ షేర్ చేస్తాను, బాగుంటుంది అంటే ఇంట్రెస్ట్ అండి నాకు భగవద్గీత అదిని. ఓకే సరే వింటాను, మంత్రం తీసుకుంటాం కుదురుద్దా అన్న, ఎందుకు కుదరదు, గురు పరంపరలో మంచిగా తీసుకోవచ్చు అని. అయితే నేను ఈ ప్రాసెస్ అంతా చెప్పాను మాతాజీ. ఇలాగా ఎగ్జామ్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి అంటే, ఇంత ప్రాసెస్ నేను చేయలేనేమో, ఎల్లంగానే ఇవ్వరా మంత్రం అని అడిగారు. దానికి నాకు సమాధానం తెలియదు, మరి నేను మాతాజీని అడిగి నీకు ఫోన్ చేస్తానులే అని చెప్పి వచ్చేసానండి. తర్వాత భగవద్గీత ఎల్కేజీ లో జాయిన్ అవడానికి చాలా టెస్టులు రాస్తున్నాం అండి. డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారా సీటు? తల్లిదండ్రులు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, తల్లిదండ్రులు ఇక్కడ టీచర్స్ ఉన్నారు చాలా మంది మన పేరెంట్స్ కూడా దాంట్లో కూడా.
పేరెంట్ టెస్ట్ ఉంటుంది. తల్లిదండ్రులు ఇంట్లో లెటర్ రాసి లీవ్ లెటర్ రాసి ఇవ్వగలరా? మేము చదివింది మీ ఫీజు లెటర్ పంపిస్తే ఫీజు లెటర్ చదివి మాకు వెంటనే పేమెంట్ కట్టగలరా? ఎన్ని డౌట్లు అడుగుతున్నారు. అసలు టెస్ట్ వాళ్ళకో మనకో అర్థం కావట్లేదు. నేను ఎప్పుడైతే ఢిల్లీ ఇక్కడ మా అబ్బాయిని అప్పుడు మేము బెంగళూరు నుంచి సడన్ గా షిఫ్ట్ అయ్యాం, 5th స్టాండర్డ్ సగలను ఇక్కడ జాయిన్ చేసాం. అప్పుడు ఇంటర్వ్యూ విత్ పేరెంట్ నాకేం ఇంటర్వ్యూ అడుగుతాడు ఇప్పుడు. బట్ నాకు కూడా ఓకే, సో యువర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, ఓకే, సో మేము చెప్పినవన్నీ మీరు కన్వే చేయగలరా పిల్లలకి? వాళ్ళు చెప్పిన మనం పిల్లలకి కన్వే చేస్తే మరి వాళ్ళు ఉండేది ఎందుకు? అయినా సరే ఇప్పుడు అడుగుతున్నారు అవన్నీ కూడా. ఎల్కేజీ సీట్ గా అడుగుతున్నారు. ఆవిడ 5th స్టాండర్డ్ కి ఇంత అవసరం అంటే ఎల్కేజీకి ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అని చెప్పింది ఆవిడ. సో ఇప్పుడు అలా ఉన్నప్పుడు భగవద్ధామానికి తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన మంత్రాన్ని తీసుకోవడానికి ఎంత అర్హత లేకుండా ఎలా ఇచ్చేస్తారు? ఏదైనా ఒక అర్హత లేకుండా ఏది ఎవరు ఇవ్వరు. అదనమాట. అదే అర్హత చెక్ చేయకుండా గురువు ఎలా ఇస్తారండి? గురువు మన బాధ్యత ఎలా తీసుకుంటారు? మన అర్హత మనం నిరూపించుకున్న తర్వాత గురువు సాటిస్ఫై అయితే, సరే అయితే ఈ జీవాత్మ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని గురువు తీసుకుంటారు. అంతే. మన అర్హత నిరూపించుకున్న తర్వాత కూడా గురువు నీకు ఇవ్వను పో అంటే ఏం చేయడానికి లేదు. అదన్నమాట. నేను ఇంత వివరంగా చెప్పలేదు మాతాజీ, కాకపోతే నేను అడిగి చెబుతానులే. మరి అంటే రమ్మనండి, ఫస్ట్ సత్సంగంలోకి రమ్మనండి. ఒక గురువు దీక్ష అనేది చాలా పెద్ద స్టెప్. స్టార్టింగ్ పెద్ద కృష్ణ సేవక, కృష్ణ సాధక, స్లోగా ఇంప్రూవ్ అవ్వాలి కదండి. స్లోగా ఇంప్రూవ్ అయితే పడిపోకుండా ఉంటాం. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ మాతాజీ. అప్పటి వరకు మంత్రం చేసుకోవచ్చు, అంటే దీక్షితులు ఎవరు కానీ అప్పటి వరకు మంత్ర జపం చేసుకోవచ్చు. అదే చెప్పానండి, నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని చేసుకుంటుండు, తర్వాత ఈ లింక్ పంపిస్తాను, నేను వింటూ ఉండు, క్లాసులకు అటెండ్ అవుతా ఉండు, నేను మాతాజీని అడుగుతాను. నాకు ఇంత వివరంగా తెలియదు, నాకు మరి నేనైతే మామూలుగా ఫాలో అవుతున్నా. చెప్పండి, ఎల్కేజీకి చాలా రూల్స్ ఉన్నాయి అన్నారు మాతాజీ అని చెప్పండి. ప్రణామాలు. నిజంగా మాతాజీ ఇప్పుడు ఎల్కేజీనే కష్టంగా ఉంది, పీజీ ఎల్కేజీకి లక్షన్నర ఫీజు కట్టిన వాళ్ళు కూడా చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ ఎదుర్కొంటా. ఏమండి? సో అటువంటిది ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి గురువు దగ్గర కాలు కట్టుకుని కూర్చోలేమా? రైట్. ఓకే. సో ఇందాక ఎవరు మాతాజీ అడిగారు కదా, సో ఏమిటి వేరే వాళ్ళు ఇలా అంటుంటే ఏం చేయాలని. సో ఒకసారి ఏమవుతుందంటే అడవిలో ఒక గొడవ లాంటిది అవుతుంది అనమాట. సో గొడవ లాంటిది అయితే ఏంటి గొడవ అంటే, గాడిదకి పులికి పెద్ద దెబ్బలాట అయిపోతుంది. ఏంటి దెబ్బలాట? సంథింగ్ ఏదో దెబ్బలాట అవుతుంది. సో ఆకాశం ఈ రంగు అని చెప్పడానికి కోసం అనమాట. ఆకాశం బ్లూ కలర్. సో గాడిద ఏముంటుంది? అది నల్లగానే ఉంది అంటుంది ఆకాశం. సో గాడిద నల్లగా ఉంటుంది అంటుంది, పులి అంటుంది నల్లగా ఎక్కడుంది, నీలంగా ఉంది కదా. సో ఈ విధంగా వాదించుకుని ఒక రోజంతా వాదించిన తర్వాత రాజు దగ్గరికి వస్తారు. అడవి రాజు దగ్గరికి వచ్చిన తర్వాత, సో ఈ గాడిద నల్లగా ఉంటుందంటుంది ఆకాశం, కానీ బ్లూగా ఉంది, నేను చెప్పిందే కరెక్ట్ కదా. సో ఎవరు తప్పైతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి. ఒక రోజంతా వాదించుకున్నాం. సో పనిష్మెంట్ ఎవరికి ఇచ్చుంటారు రాజుగారు చెప్పండి? గాడిదకా పులికా? ఎవరికి వాళ్ళ పనిష్మెంట్? పనిష్మెంట్ పులికి ఇస్తాడు రాజు. ఎందుకని? నీకు బుద్ధి లేదు, అది ఎలాగో మూర్ఖం. గాడిదంటే తెలివిలేదు, మూర్ఖురాలు. మూర్ఖుడితో పొద్దున్నుంచి ఇప్పటికి వాదించావు కదా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మూర్ఖులతో వాదించినందుకు నీకు పనిష్మెంట్ కదండి. సో ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి పులికే పనిష్మెంట్ ఇస్తాడు సింహరాజు. కాబట్టి మూర్ఖులతో వాదించినందుకు కూడా మనం పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటా పనిష్మెంట్? మనకున్న అద్భుతమైన సమయాన్ని మనం కోల్పోతాం. అంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఎవరు ఇవ్వక్కర్లేదు కదండి. మనకున్న పెద్ద ఆస్తి అంటే మనకి స్వామి ఇచ్చిన సమయం. ఆ సమయాన్ని ఒక మూర్ఖుడితో టైం గడిపిస్తే ఏమవుతుంది? మనకున్న గొప్ప ఆస్తిని మనం పోగొట్టేసుకున్నాం. రైట్. అన్నిటికన్నా గొప్ప ఆస్తి అదే కదా. కాబట్టి మూర్ఖులతో వాదన మనం చేయకూడదు. 1-2 సార్లు చెప్తాం. ఆ పులి కూడా చెప్పి ఉండవచ్చు, లేదు నీలంగానే ఉంది, నీలంగానే 3-4 సార్లు చెప్పాలి. లేదు నల్లగా ఉందట, ఓకే సరే నీ కర్మ నల్లగా ఉందని వెళ్ళిపోవాలి. పొద్దున సాయంత్రం వరకు ఎందుకు వాదించింది? దాని అద్భుత సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంది? అందుకని రాజు దాన్నే తిడతారు. బుద్ధి లేదు, ఇంకొకసారి పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నాను, ఇంకొకసారి అంటే మూర్ఖులతో నువ్వు తిరగకుండా ఉంటావని. కాబట్టి మూర్ఖులతో వాదించిన వాడు కూడా మూర్ఖుడు అయిపోతాడు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకుని మూర్ఖుడు అయిపోతాడు. కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి వాల్యూ తెలుసుకుని అంతవరకు ఇస్తే సమస్యలు చాలా తగ్గిపోతాయి.
ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. థ్యాంక్ యూ నెక్స్ట్ మాతాజీ, మీకు మనం చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ వీక్ మళ్ళీ బుధవారం కంటిన్యూ చేద్దాం 38వ శ్లోకం నుంచి నిష్కామ కర్మయోగం. సో అనుకుంటున్నాను మీ అందరికి చాలా బాగా అనిపిస్తుందని. అని తెలిసినే ఉంటున్నాయా? పర్వాలేదు, ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారా? చాలా కొత్త బాగా విషయాలు నేర్చుకుంటున్నాం మాతాజీ, కొత్త మాతాజీ. విషయాలు తెలుస్తున్నాయి మాతాజీ. కొత్త విషయాలు తెలుస్తున్నాయండి. కొన్ని తక్కువ తెలిసినవి, కొత్త విషయాలు చాలా చాలా తెలుస్తున్నాయండి. వెరీ నైస్. కానీ మా జీవితంలోని కావాల్సిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీ వివరణలో బాగా దొరుకుతున్నాయి మాతాజీ. వెరీ నిజంగా నైస్. ఒక ఫ్యామిలీలోనే మనం ఎంత మౌనంగా ఉంటే అంత మన ఆత్మకి నిజంగా ప్రశాంతత లభిస్తుంది. డెఫినెట్ గా, డెఫినెట్. మీ వివరణ చాలా బాగుంది మాతాజీ, చాలా థ్యాంక్ యూ. వెరీ నైస్, హరి బోల్. సో ఎవరినైనా ఇద్దరిని అడగనా ఈ రోజు తెలుసుకున్న సారాంశం ఏమిటి అని? ఎవరు రెడీగా ఉన్నారు? ఒక్క లైన్ లో చెప్పాలి, పావుగంట అరగంటగా. ఎవరు రెడీగా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళనే అడుగుతాను. ఎవరు రెడీగా ఉన్నారు? వాళ్ళు తెలుసుకున్న దాంట్లో ఒక్క మంచి విషయమైనా, అంతా చెప్పక్కర్లేదు, గంటన్నర క్లాస్ చెప్పక్కల, ఒక్క మంచి విషయమైనా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతాను. ఎవరు చెప్పడానికి రెడీగా ఉన్నారు? ఓకే, దేవి రాధికా మాతాజీ చెప్పండి, ఈ రోజు మీరు తెలుసుకున్న విషయం ఏమిటి? ఈ రోజు సెషన్ లో ఒక్కటైనా పర్వాలేదు. కృష్ణుడు మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ముందు మన ధర్మాన్ని కరెక్ట్ గా ఫాలో చేసి దాన్ని పూర్తి చేయమని చెప్పాడు మాతాజీ. అది నాకు బాగా పాటించమని చెప్పారు, విడిచిపెట్టకూడదు. మనకు అది ఆనందం ఇవ్వట్లేదు కదా అని దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఓకే ఓకే. నాగరాజు కుమారి మాతాజీ, హరే కృష్ణ. మీరేం మాట్లాడట్లేదు, నా క్లాస్ లో మాట్లాడితే బాగుంటుంది. ఏం భయపెట్టేస్తున్నానా మిమ్మల్ని? లేదు మాతాజీ, నాకు ఓకే. సో సైలెంట్ గా నాగరాజ్ కుమారి మాతాజీ చెప్పండి, ఒక వైష్ణవుడు ఎలా బిహేవ్ చేయాలో ఏమైనా తెలుసుకున్నాం ఈరోజు సెషన్ లో? వైష్ణవులు అదే అది చెప్పలేకపోతున్నాను మాతాజీ. ఓకే, ప్రభావతి మాతాజీ చెప్పండి, మీరేమైనా తెలుసుకున్నారా వైష్ణవులు ఎలా మాతాజీ ఉండాలి? ఒక్క విషయం తెలుసుకున్నాను మాతాజీ మీతో నేను. చెప్పండి. కృష్ణకుమారి, హైదరాబాద్. హరి బోల్ చెప్పండి, ఎలా ఉన్నారు మీ ప్రభుజీ? బాగున్నారు. మూర్ఖుల జోలికి పోవద్దు, వాదించకూడదు, ఒకటే మూర్ఖుల విషయం. జోలికి దాన్ని పోవద్దు, పెద్దగా పెంచుకోవద్దు. ఒక మాటతోనే మనకు అయిపోతుంది అప్పటికి. అదొకటి మాతాజీ. చాలా హ్యాపీ మాతాజీ, ఎందుకంటే వెరీ ఇప్పుడు నైస్, దాని వెరీ వల్ల నైస్, టైం వేస్ట్ అవుతుంది. వెరీ గుడ్. ప్రభావతి మాతాజీ చెప్పండి, వైష్ణవ డీలింగ్స్ లో ఏమన్నా తెలుసుకున్నారా ఈరోజు? మ్యూట్ లో ఉన్నారు, ఏం చెప్తున్నారు నాకు తెలియట్లేదు. ఓకే, స్వప్న మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకొని ప్రవర్తించాలి కానీ వాళ్ళ యాక్షన్స్ చూసి మనము తప్పుగా మాట్లాడకూడదు. వెరీ నైస్, వండర్ఫుల్. నింద, వైష్ణవ నింద అస్సలు మనం చెయ్యకూడదు కదండి. ఊరికే వాళ్ళ యాక్షన్స్ చూసి వాళ్ళ మోటివ్ ఏంటో తెలుసుకోకుండా ఒక మాట మనం వాళ్ళే అనకూడదు, అపరాధం చేయకూడదు. వెరీ నైస్, చాలా 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 ధన్యవాదాలు. మళ్ళీ మనం శ్రీమద్ భాగవతం సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మీరందరూ శ్రీమద్ భగవద్గీత की जय, శ్రీల ప్రభుపాద की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि हरि. थैंक यू. మాతాజీ